సరే, అమీర్పేట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ హబ్ మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది స్టూడెంట్ డ్రీమ్స్కి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. యాక్చువల్గా యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. అమీర్పేట్ నెవర్ స్టాప్డ్ లెర్నింగ్. ఇండస్ట్రీలో ఎంత చేంజ్ వస్తుందో అంత చేంజ్ ఇక్కడ కూడా వస్తుంది. సరే, ఒకప్పుడు ఒక క్లాస్కి 1000 మంది 800 మంది స్టూడెంట్స్తో ఒక ఫ్యాకల్టీతో టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్టూడెంట్స్ ఫుట్ ఫాల్ లేకపోతే మీ క్లాస్ రూమ్స్ చాలా తగ్గిపోయాయి. రీజన్స్ అమీర్పేట్ హిస్టరీ మనం చెప్పాలి అనుకుంటే సార్, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఏ వేళ జాబ్స్ పోతున్నాయని చాలా మంది అంటున్నారు కదా, బట్ మీరేమంటారు దానికి? ఏఐ అనేది మనకి 2 సైడ్లు పదులున్న కత్తి లాంటిది. ఒక సైడ్ నుంచి జాబ్స్ పోతున్నాయి, ఒక సైడ్ నుంచి జాబ్స్ క్రియేట్ అవుతాయి. బీటెక్ చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీఎస్సీలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా వాళ్ళు ఫైనల్ ఇయర్లో చదువుకుంటూ దాంతో పాటు ఒక 6 months ప్రాక్టికల్ కోచింగ్ తీసుకుంటూ ఆ బీటెక్ అయిపోయే టైంకి జాబ్ కొట్టగలరు. 100% చేయొచ్చు సార్. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ కూడా అదే. ఏమీ చేయకుండా బీటెక్ అయిపోయిన తర్వాత 1 fine day నిద్ర లేచి ఓకే మనం ఏదో చేయాలి అని చెప్పి అడావుడిగా అమీర్పేట్ వచ్చేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక 1-2 years ఇబ్బంది పడ్డ క్యాండిడేట్ నేను కూడా. హాయ్, మీరు నా ప్రీవియస్ షోని చూసి చాలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ స్టార్ట్ విత్ ఎ న్యూ షో, గ్రేట్ థాట్స్. దాంట్లో ఐ కాల్డ్ అశోక్. ఆయన జర్నీ మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు, కానీ ఆ ప్రోమోలో చాలా చాలా విషయాలు ఎపిసోడ్లో మీరు చూడొచ్చు. సో సార్, వెల్కమ్. యా, హై సార్. అశోక్ గారు యాక్చువల్లీ అమీర్పేట్లో ఐటీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ పాస్ట్ 4-5 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సో మెనీ స్టూడెంట్స్ హీ ట్రైన్డ్, అండ్ వాళ్ళ ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, వాళ్ళ స్టూడెంట్స్ అవ్వచ్చు, నేను విజిట్ చేసి నేను చూసిన తర్వాత ఐ ఎక్స్పీరియన్స్డ్ అలాట్. సో ఆ దాంట్లోనే ఐ కాల్డ్ హిమ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఐ హ్యావ్ అ స్క్రాచ్ లెవెల్ క్వశ్చన్. ఫ్రమ్ పాస్ట్ 20 years నుంచి నేను చూస్తుంది, ఆల్మోస్ట్ 30 years నుంచి నేను ఈ హైదరాబాద్ అమీర్పేట్ దగ్గరలో ఉన్నాను. అమీర్పేట్ని సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ కోచ్ హబ్గా చేసింది ఏంటి అసలు? సరే, అమీర్పేట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ హబ్ మాత్రమే కాదు, ఓకే, కొన్ని లక్షల మంది స్టూడెంట్ డ్రీమ్స్కి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఎంతో మంది, కొన్ని లక్షల మంది కెరియర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అవును, అమీర్పేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతమంది కంట్రీస్కి. యాక్చువల్గా యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. సో ఇక్కడ సార్ అమీర్పేట్ ఒక కోచింగ్ హబ్ ఇంత ఫేమస్ అవడానికి కారణం ఒక రీజన్ కాదు, ఒక ఫ్యాక్టర్ కాదండి. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అమీర్పేట్లో కోర్సెస్ అనేవి ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. మన చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చి పూర్ పీపుల్ కూడా కోచింగ్ నేర్చుకునేంత ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. హాస్టల్స్ షేరింగ్ కావచ్చు, తక్కువ ప్రైస్ కావచ్చు, అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే సార్, టెక్నాలజీ ఎవల్యూషన్. అమీర్పేట్ నెవర్ స్టాప్డ్ లెర్నింగ్. ఇండస్ట్రీలో ఎంత చేంజ్ వస్తుందో అంత చేంజ్ ఇక్కడ కూడా వస్తుంది. రైట్. ఎందుకంటే మేము ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాము. అవును. ఇప్పుడు ఎందుకంటే ఇట్స్ సర్వైవల్ గేమ్ కదా మాకు ఇది. సో మేము మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అంటే మేము కరెక్ట్ ఇండస్ట్రీ చేసుకోవాల్సింది తప్పదు. రైట్. సో అందువల్ల అంతకుముందు C++, ఒరాకిల్ చెప్పేవాళ్ళు. నిన్న మొన్న ఫుల్ స్టాక్ చెప్పారు, ఇప్పుడు డేటా సైన్స్ చెప్తున్నాము. అంటే టెక్నాలజీ ఎలా చేంజ్ అవుతుందో మేము అలా చేంజ్ అవుతూనే ఉన్నాము. అదొక రీజన్ అమీర్పేట్ ఎవాల్వ్ అవ్వడానికి. థర్డ్ రీజన్ ఏంటి అంటే సార్, కాంపిటీషన్. మన ఇన్స్టిట్యూట్ చుట్టూ ఒక 10 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇవి చూసి మార్కెట్ చూసాను. సో ఇప్పుడు ఇంత కాంపిటీషన్లో మనం ఉండాలి అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు గివ్ క్వాలిటీ కాంటెంట్. రైట్. వాళ్ళకంటే మనం బెటర్గా చేస్తేనే మనం ఉండగలం ఈ గేమ్లో. రైట్. సో ఆ కాంపిటీషన్ వల్ల క్వాలిటీ పెరిగింది రైట్ కోర్సెస్కి. రైట్. ఇంకొకటి ఏంటి అంటే, సక్సెస్ స్టోరీస్, వర్డ్ ఆఫ్ మౌత్. అమీర్పేట్లో ఇంతకుముందు నేర్చుకున్న క్యాండిడేట్స్ వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది అనేది వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవటం వల్ల ఎక్కడ దాకా పిల్లలు వస్తున్నారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్లనే ఇది ఒక హబ్ అయింది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ప్రతి స్టూడెంట్ కూడా ఇది ఒక ప్లేస్ మాత్రం కాదు, ఇది ఒక లాంచ్ ప్యాడ్. ఇది ఒక హోప్ చాలామంది స్టూడెంట్స్కి. సార్, అంటే మీకు ఈ ఆల్మోస్ట్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్, నేను విన్నది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక దగ్గర వర్క్ చేసి, నేమ్ దట్ నేమ్, మీరు ఒక ఇన్స్టిట్యూట్లో మీరు క్లాసెస్ టీచ్ చేస్తూ అగైన్ మీరు జాబ్ చేస్తూ మీ కెరీర్ని స్టార్ట్ చేశారు. తర్వాత సడన్గా ఐ థింక్ ఎందుకో ఒక తెలియని హడ్డిల్ వచ్చింది. అసలు ఈ అశోక్ ఐటీ అని
స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? సార్ నేను 4 years బీటెక్ ఐటీ స్ట్రీమ్లో చేసి ఐటీలో జాబ్ కోసం 2 years స్ట్రగుల్ అయిన ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఓకే. సో నేను ఐటీలో ట్రై చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే అందరికీ రైట్ గైడెన్స్, రైట్ స్కిల్స్ దొరకటం కష్టం అనిపించింది. సో తర్వాత ఎలాగోలో కష్టపడి నాకు ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను, నా పెయిన్ఫుల్ స్టోరీ ఇలా ఉంది. సో నేను నేర్చుకున్న స్కిల్స్, నేను పడ్డ స్ట్రగుల్స్ కొంతమందికి చెప్పి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇద్దాము, వాళ్ళకి రైట్ స్కిల్స్ ఇవ్వాలి, వాళ్ళని ప్లేస్మెంట్ వరకు తీసుకెళ్ళేంత సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి అనిపించి నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. సో ఫస్ట్ నేను 2015లో సార్ నేను ఎక్కడైతే కోచింగ్ నేర్చుకున్నానో అదే ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అయిన అట్లా ఒక 4-5 years నేను వేరే ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైం ట్రైనర్ నా జాబ్ చేసుకుంటూ మార్నింగ్ 7 to 10 క్లాసెస్ చెప్తూ 11 to 8 జాబ్ చేసుకుంటూ ఒక 4 years సర్వైవ్ అయ్యాను అలా నేను. తర్వాత కోవిడ్ 2020 పాండమిక్ మార్చిలో అంతా షట్ డౌన్ మార్కెట్, ఇన్స్టిట్యూట్స్ అన్నీ క్లోజ్. సో అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఓకే, నాకు ఇంతమంది స్టూడెంట్స్ ట్రైన్ చేశాను, సో మనం ఎలాగో ఆన్లైన్లో మన ప్రెజెన్స్ని క్రియేట్ చేద్దాము, మన ఆన్లైన్ ద్వారా మన స్టూడెంట్స్కి చెప్దాము క్లాసెస్. ఎందుకంటే సార్ డైలీ క్లాసెస్ చెప్తూ 7 to 10 బిజీగా ఉండి సాటర్డే సండే స్టూడెంట్తో స్పెండ్ చేసిన తర్వాత ఒకసారిగా కోవిడ్ అంతా బంద్ అయిపోయిన తర్వాత నాకు ఒక బోరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, రోజు ఇంత బిజీగా ఉండే నేను ఖాళీగా ఉన్నాను, వర్క్ ఫ్రమ్ హోము, మనకి పెద్ద వర్క్ ఏమి లేదు అక్కడ కూడా. అక్కడి నుంచి క్రియేట్ అయిన థాట్ నాకు ఓకే అశోక్ ఐటీని స్టార్ట్ చేసి ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెప్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఓకే. సో ఫస్ట్ బ్యాచ్ చాలా లిమిటెడ్ పీపుల్తో స్టార్ట్ అయింది. కానీ ఆ ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి సార్ మీ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, నాకు ఇంత శాలరీ పడింది, దిస్ ఈజ్ ద మెసేజ్, మై పేరెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాళ్ళు వచ్చి వాళ్ళ స్టోరీ నాతో చెప్పినప్పుడు నాకు అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఒక మోటివేషన్ అనిపించింది. అలా లాస్ట్ 5 years నుంచి స్టూడెంట్స్ దగ్గర ట్రస్ట్ బిల్డ్ చేసుకొని ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్గా క్రియేట్ చేస్తున్నాం మేము. సో మా థాట్ ఏంటి అంటే సార్ ప్రతి స్టూడెంట్కి రైట్ స్కిల్స్, రైట్ ఆపర్చునిటీస్ చూపించాలనేదే మా విజన్. సార్ ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ నేను వచ్చినప్పుడు నేను మీ క్లాస్ రూమ్స్ కానీ మీ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు అంత బాగుంది. కానీ నాకు డౌట్ ఏంటంటే సార్, ఎస్పెషలీ ఫర్ బీటెక్ అయిపోయిన వాళ్ళు ఇఫ్ దే కాలేజ్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో అవ్వలేదు అనుకోండి, సెలెక్ట్ కాకపోతే బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు ఇన్స్టిట్యూట్కి వచ్చే దే హ్యావ్ టు లెర్న్ ఎంతో కొంత. ఎందుకంటే కంపెనీస్ అడిగేది ఏంటంటే మీకు ప్రాజెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఎంతవరకు నేర్చుకున్నారు, రియల్ టైం నుంచి ఏంటి అనే ఒక డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. అశోక్ ఐటీకి వస్తే హౌ యూ ట్రైన్ దిస్ పీపుల్? కరెక్ట్ సార్. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే సార్ ఇప్పటివరకు కూడా మీరు నమ్మరు, కొన్ని బీటెక్ కాలేజెస్లో ప్రోగ్రామింగ్ కోర్సెస్ కూడా వాళ్ళు బ్లాక్ బోర్డ్ మీద చెప్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ నౌ. సో దానివల్ల ఏంటి అంటే స్టూడెంట్స్కి ఓన్లీ థియరీ మాత్రమే అర్థమవుతుంది. వాడు కాలేజీలో 4 years బీటెక్ చేసినప్పుడు వాళ్ళ బోర్డు మీద చెప్పడం వల్ల ప్రాపర్ ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల వాడికి నాలెడ్జ్ అనేది ఫుల్గా గెయిన్ అవ్వలేకపోతున్నాడు. ఒక కాన్ఫిడెన్స్ రావట్లేదు స్టూడెంట్కి. ఆ కాన్ఫిడెన్స్ లేకుండా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 100% రిజెక్ట్ అవుతారు. కంపెనీకి కావాల్సింది థియరీ కాదు, కంప్లీట్ కావాల్సింది ప్రాక్టికల్. నీ ప్రాజెక్ట్ ఏం చేసావు నువ్వు? చాలామంది స్టూడెంట్స్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఏదో 1000 రూపీస్ 500 రూపీస్ చేసే ప్రాజెక్ట్ తీసుకెళ్ళి చూపించేస్తారు. కానీ అది కాదు కావాల్సింది కంపెనీకి. ఈ స్టూడెంట్ అనే అతను, ఈ క్యాండిడేట్ తను ఓన్గా ఏమైనా ప్రాజెక్ట్ డెవలప్ చేయగలిగాడా అది చెక్ చేస్తున్నారు. సో అక్కడ కాలేజీలో నేర్చుకున్న ఎడ్యుకేషన్కి కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్కి కొంచెం గ్యాప్ ఉంది. అక్కడ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక క్యాండిడేట్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము క్యాండిడేట్ని అర్థం చేసుకుంటాం. అతనికి ఏంటి, తన ఇంట్రెస్ట్ ఏంటి, తన బ్యాక్డ్రాప్ ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని అతనికి మేము కోర్స్ సజెస్ట్ చేస్తాము. మా దగ్గర కోర్సెస్ కూడా ప్రతి కోర్సు కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేశారు. ఆ కరికులం 0 level నుంచి మనం ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ వరకు చెప్పాలి అంటే ఒక అజెండా ఏం ఫాలో అవ్వాలి, ఒక రోడ్ మ్యాప్ ఏం ఫాలో అవ్వాలనేది చాలామంది ఎక్స్పర్ట్స్ టీమ్ కూర్చొని మేము డిజైన్ చేసిన కోర్సెస్ ఉన్నాయి అక్కడ. మా దగ్గర వచ్చిన ప్రతి స్టూడెంట్కి 0 level నుంచి 0 levelకు ట్రైనింగ్తో పాటు ప్రతి స్టూడెంట్కి మేము స్కిల్ అసెస్మెంట్ చేస్తాము. వాట్ కమ్ అగైన్? స్కిల్ అసెస్మెంట్. ఓకే. అంటే వాళ్ళకి ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ 10 daysకి ఒకసారి ఒక ఎగ్జామ్ పెడతాము. ఏం టాపిక్స్ అయితే ఈ వీక్లో నేర్చుకున్నారు వాళ్ళు దాని మీద ఒక ఎగ్జామ్ పెడతాం మేము. తర్వాత ఎవ్రీ స్టూడెంట్కి ఎవ్రీ 15 daysకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. సో మా ఫ్యాకల్టీస్ చెప్తున్నారు, కానీ స్టూడెంట్స్ ఎంతవరకు దాన్ని నేర్చుకోగలుగుతున్నాడు, నేర్చుకున్న దాన్ని ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నాడు, ఆ ప్రజెంటేషన్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మాకు ఆ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు మాకు స్టూడెంట్ ప్రొఫైల్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఒక మాకు 100 మంది స్టూడెంట్స్ వచ్చారనుకోండి, ఆ 100 మంది ఇంట్రెస్ట్గా ఉండరు. దాంట్లో ఒక 10-20 people మాత్రం సీరియస్గా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ 10-20 peopleలో కొంతమందికి సబ్జెక్ట్ ఉంటుంది, కానీ కమ్యూనికేషన్ కొంచెం ల్యాగ్ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము మళ్ళీ ఈ మధ్య ఏం చేసామంటే ఎవ్రీ డే మన ఇన్స్టిట్యూట్లో మీరు చూస్తే 4 to 5:30
1.5 hour డైలీ కమ్యూనికేషన్ క్లాస్ ఉంటుంది. సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్. కమ్యూనికేషన్ క్లాస్ అంటే ఇంగ్లీష్ గురించి కాదు, ఓకే, మన పర్సనాలిటీ డెవలప్మెంట్. మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, కంపెనీస్ ఎలా ఫేస్ చేయాలి, నీ బాడీ లాంగ్వేజ్ Body ఎలా language ఉండాలి, నీ ఏంటి? డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, దాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సేయింగ్ ఐ డోంట్ నో, హౌ టు కన్విన్స్ దట్ పర్సన్. ఓకే. అండ్ హెచ్ఆర్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టిక్కీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారు వాళ్ళు, ఆ క్వశ్చన్స్ గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఎవ్రీడే జరుగుతుంది క్లాస్. సో ఆ విధంగా మేము స్టూడెంట్స్ని ఒక టెక్నికల్ వేలోనే కాకుండా కమ్యూనికేషన్ వేలో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి, ఆ మాక్ ఇంటర్వ్యూస్ ఈ కమ్యూనికేషన్ ట్రైనింగ్ మొత్తం చూసిన తర్వాత మాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్లో 50 మెంబర్స్ ఉన్నారు, ఈ 50 మెంబర్స్లో ఎంతమంది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, ఎంతమంది కమ్యూనికేషన్ వైజ్ స్ట్రాంగ్ ఉన్నారు, రెండిట్లో ఎంతమంది స్ట్రాంగ్ ఉన్నారు. ఆ ప్రొఫైల్స్ మేము ఫిల్టర్ చేసి మేము వాళ్ళకి ప్లేస్మెంట్ దాకా కంపెనీ వరకు తీసుకెళ్తాం మేము. అంటే మాకు కొన్ని కంపెనీస్తో టైప్స్ ఉంటాయి. సో ఏ కంపెనీకైనా ఫ్రెషర్స్ కావాలి అన్నప్పుడు, ఓకే మా దగ్గర ఈ బ్యాచ్ అయిపోయింది, ఈ బ్యాచ్లో ఈ క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, వీళ్ళని మనం ఇంటర్వ్యూకి పంపిస్తే వాళ్ళు క్లియర్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ మాకు రావాలి. లేదంటే 50 మందిని కంపెనీకి పంపించి అక్కడ వాళ్ళు రిజెక్ట్ అయిపోతే అది నాకు బ్యాడ్ నేమ్. సో అందుకని మేము పంపించే లిమిటెడ్ పీపుల్ని ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతే ఇంటర్వ్యూస్ పంపిస్తాము. సో ఈ విధంగా మేము 1-to-1 మెంటర్షిప్, మానిటరింగ్, రెజ్యూమ్ సెషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, స్కిల్ అసెస్మెంట్ చేసిన తర్వాత వాడు ఫిట్ అవుతాడు, ఓకే ఈ జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి, ఆ క్యాండిడేట్ మనం పంపించవచ్చు అనే నమ్మకం నాకు కలిగినప్పుడు ఆ క్యాండిడేట్ నేను రెజ్యూమ్ ఇంటర్వ్యూకి పంపిస్తాను అక్కడి వరకు. ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని అతనికి ఏది సజెస్ట్ అవుద్దని మీరు ఇస్తారా, లేకపోతే మీ ప్రోడక్ట్ని ఇది సేల్ అవ్వడానికి మీరు సేల్ చేస్తారా? అంటే వెరీ హానెస్ట్, బికాస్ ఆఫ్ చాలామంది ఏమనుకుంటుంటే వచ్చాడు ఇతనికి ఒక అడీన్ కోర్స్ చెప్పించేస్తే వెళ్ళిపోతారని చాలా ఇన్స్టిట్యూట్స్ అదే ఉన్నాయి. అదే నేను ఇంకా సమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్కి చూస్తే మీరు వెళ్ళారా పలానా కోర్సా, ఓకే తెలిసిన వాళ్ళు ఓకే సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆల్రెడీ హ్యావింగ్ ఆ ఎక్స్పీరియన్స్, దాని మీద ఒక అవగాహన ఉండి వచ్చే వాళ్ళది కాదు. ఒకవేళ అవగాహన లేదు నాకు, నాది అయిపోయింది, నేను మీదకి వచ్చాను, మీరు ఎలా నన్ను గైడ్ చేసి యూ విల్ పుట్ మీ ఇన్ దిస్ కోర్స్? రైట్ సార్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ ప్రొడక్ట్ సెల్ చేయడం అనేది ఒక పాయింట్, స్టూడెంట్కి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి రైట్ కోర్స్ సజెస్ట్ చేయడం అనేది ఒక పాయింట్. మీరు అన్నట్టు చాలామంది చాలా ఇన్స్టిట్యూట్స్లో ప్రొడక్ట్ సెల్ చేస్తారు. రైట్. సరే మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే సార్, నేను ఒక స్ట్రగుల్ అయిన క్యాండిడేట్, ఒక ఐటీలో జాబ్ గురించి నేను స్ట్రగుల్ అయ్యాను, ఆ పెయిన్ స్టోరీ నాకు తెలుసు. సో అందుకని చెప్పేసి ప్రొడక్ట్ సెల్ చేయడం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు సార్ ఇక్కడ. సో ఎందుకు అంటే అదొక స్టూడెంట్ లైఫ్. సో ఆ స్టూడెంట్ లైఫ్ మీద, ఆ స్టూడెంట్కి వచ్చే జాబ్ మీద 3 generations డిపెండ్ అయి ఉంటాయి. స్టూడెంట్ పేరెంట్స్, ఇతనికి జాబ్ వస్తే వాళ్ళ పేరెంట్స్ రిలాక్స్ అవ్వచ్చు, ఇతని లైఫ్, ఇతని వైఫ్, ఇతని ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత ఇతని కిడ్స్, ఇతనికి మంచి గైడెన్స్ ఇచ్చి మంచి జాబ్ కొట్టిస్తే ఇతని చేత ఇతని ఫ్యామిలీ, ఇతని నెక్స్ట్ జనరేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది దాని మీద. సో 3 generations తోటి మనం డీల్ చేస్తున్నప్పుడు మన ప్రోడక్ట్ సేల్ చేయకూడదు వాళ్ళకి. సో ఎందుకంటే సార్ మన దగ్గరికి స్టూడెంట్స్ వస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తే నేను లాస్ట్ 10 years నుంచి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ మైండ్ సెట్తో వస్తున్నారు, వాటి అడిగే క్వశ్చన్స్ ఏంటి, నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ 10 yearsలో నేను నా ఫ్యామిలీతో కంటే కూడా స్టూడెంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. సో ఆ క్యాండిడేట్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము మా కౌన్సిలింగ్ టీమ్ కానీ, నేను అవైలబిలిటీ ఉంటే నేను కానీ, లేదా మా ప్లేస్మెంట్ టీమ్ కానీ, మా కౌన్సిలింగ్ టీమ్ కానీ స్టూడెంట్ తోటి ఒక 30 to 40 minutes మాట్లాడతాం. ఫస్ట్ థింగ్. సో తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఎడ్యుకేషన్ ఏంటి, తన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, తన ఇంట్రెస్ట్ ఏంటి, తన గోల్ ఏంటి, అది చూసిన తర్వాత సపోజ్ క్యాండిడేట్ వస్తాడు, మేడం నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, కానీ నేను మా పేరెంట్స్ వల్ల నేను ఐటీలోకి వచ్చాను అంటాడు. సో ఇలాంటి కేసెస్ కూడా చూసాం మేము. సో ఆ క్యాండిడేట్తో మాట్లాడి వాళ్ళకి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, నాన్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేదా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా అని మేము ఫైండ్ అవుట్ చేసి ఒక బేసిక్ స్కిల్ టెస్ట్ చేస్తాం మేము ఆ కౌన్సిలింగ్లోని క్యాండిడేట్కి. ఐ విల్ బి టెస్టింగ్ ద క్యాండిడేట్ ఇన్ ద కౌన్సిలింగ్ ఇట్ సెల్ఫ్. ఆ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ మేము నోట్ చేసుకొని తన ఇంట్రెస్ట్కి దగ్గరగా ఉన్న టెక్నాలజీ ఏంటి అనే దాన్ని సజెస్ట్ చేస్తాం. గుడ్. ఎందుకు అంటే సార్, ఇప్పుడు ఒక క్యాండిడేట్కి తనకి అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం ఉంటుంది, సిస్టమ్స్ సెటప్ చేయడం కానీ, ఆటోమేషన్ చేయడం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడికి అది కాకుండా మన దగ్గర ఫుల్ స్టాక్ ఎక్కువ ఫీజు ఉందని చెప్పి ప్రొడక్ట్ సేల్ చేశాను అనుకోండి, రేపొద్దున వాడికి ఇది ఇంట్రెస్ట్ ఉండదు ఫీల్డ్. నేను మన మీద గట్టిగా ఫోర్స్ చేసి రుద్దాం వాడి మీద, వాడు జాయిన్ అయ్యాడు, వాడు సగం చేశాడు, వాడికి అర్థం కాలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎఫెక్ట్ ఎవరు అవుతారు? తన కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను కూడా ఎఫెక్ట్ అవుతాను. నాకు వాడు రేపొద్దున ఇంకో స్టూడెంట్ రిఫర్ చేయడు. ఎగ్జాక్ట్లీ. వాడు మిడిల్లో డ్రాప్ అయిపోతారు కోర్స్ అర్థం కాక. నాకు అతని నుంచి వచ్చే నెట్వర్క్, అతని ఫ్రెండ్స్, అతని రిలేటివ్స్, ఆ రిఫరెన్సెస్ రావు కదా సార్. మన ఇన్స్టిట్యూట్ నడవాలి అంటే ఓన్లీ బ్రాండింగ్ కాదు, మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మౌత్ పబ్లిసిటీ ఎప్పుడు వస్తుంది? ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకొని జాబ్ కొట్టి బెనిఫిట్ పొందితేనే వాడు మళ్ళీ రిఫరెన్స్ ఇస్తాడు మనకి.
ఎగ్జాక్ట్లీ. సో ప్రొడక్ట్ సెల్లింగ్ అనేది చేయకూడదు, నేను చేయను కూడా అది. సూపర్ సార్. నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఇది యు ఆర్ నాట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్, యు ఆర్ సెల్లింగ్ లైఫ్ ఫర్ హిస్ కెరియర్, కరెక్ట్, ఫర్ హర్ కెరియర్. లైక్ వాళ్ళు ఎలా దాన్ని తీసుకెళ్తారు అనే దాని మీద ఇట్ వాస్ సో ఇంప్రెసివ్. సార్ ఇంకోటి, బీటెక్ స్టూడెంట్స్ సిఎస్ అవ్వచ్చు, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ మెకానికల్ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రికల్, ఎవరైనా ఐటీలో వచ్చేది ఒక రకంగా ఫిట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ హౌ అబౌట్ నాన్ ఐటీ లైక్ బీఎస్సీ, బీకామ్, వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ వస్తారు కదా, వీళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకున్న డౌట్స్ ఏంటి, ప్లస్ ఆ డౌట్స్ని మీరు ఎలా క్లారిఫై చేస్తారు? సార్ నాన్ ఐటీ, మీరు అన్నట్టు నాన్ ఐటీ స్టూడెంట్స్ చాలామంది వస్తుంటారు ఐటీకి ఎంటర్ అవ్వాలని చెప్పి. కొంతమంది నాన్ ఐటీ జాబ్ చేస్తున్న వాళ్ళు వస్తున్నారు, కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీలోకి ఎంటర్ అవ్వాల్సి అంటే కావాల్సింది డిగ్రీ కాదు, లెర్నింగ్ మైండ్ సెట్, ఇంప్లిమెంటేషన్ మైండ్ సెట్. వావ్. సో ఈ రెండు ఉంటే ఎవరైనా ఐటీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది ఇప్పుడు నేను చెప్తుంది కదా సార్, ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. సో మన ఇన్స్టిట్యూట్లోని చాలామంది స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బీకామ్ స్టూడెంట్స్ కూడా ఐటీలోకి ఎంటర్ అయ్యి జాబ్ చేస్తున్నారు. వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నారు. మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హూ కేమ్ ఫ్రమ్ నాన్ ఐటీ, దే ఆర్ వర్కింగ్ ఎస్ టీమ్ లీడ్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. రియల్లీ. సో రీసెంట్గా మొన్న జరిగిన మాకు ఒక టెస్టిమోనియల్ వచ్చింది మా స్టూడెంట్ దగ్గర నుంచి. అతను సివిల్ ఇంజనీరింగ్, ఓకే, అతను ఇప్పుడు ఐటీలో జాబ్ చేస్తున్నాడు. సో యూ డోంట్ బిలీవ్, హీఈస్ వర్కింగ్ ఫర్ ఎస్బీఐ ప్రాజెక్ట్. గ్రేట్. సో ఇప్పుడు నాన్ ఐటీ ఐటీ అనేది పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు సార్. ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే ఇక్కడ ఐటీ వాళ్ళకి, మన బీటెక్లో చేసి సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఐటీలోకి ఎంటర్ అవ్వడం అనేది ఒక హైవే రోడ్ లాంటిది. స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళకి. నాన్ ఐటీ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఐటీలోకి ఎంటర్ అవ్వడం ఒక హైవే రోడ్ కాదు, ఒక సర్వీస్ రోడ్ నుంచి వచ్చి వాళ్ళు హైవేకి ఎక్కాలి. ఈ సర్వీస్ రోడ్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఒక 2 months ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి, 2 hours డైలీ. ఐటీ స్టూడెంట్తో కంపేర్ చేస్తే నాన్ ఐటీ స్టూడెంట్ అనేవాడు డైలీ ఒక 2 hours ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టగలిగితే వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఈక్వల్గానే ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలి అంటే సార్, ఇక్కడ బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే క్యాండిడేట్కి ఫస్ట్ ఇయర్లో సి నేర్పిస్తారు, సెకండ్ ఇయర్లో C++ అంటారు, థర్డ్ ఇయర్లో పైథాన్ అంటారు, జావా అంటారు. వీడు అన్ని ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజెస్ నేర్చుకొని రావటం వల్ల వాడికి మైండ్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. దేనికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ సింటాక్స్ సేమ్ ఉన్నాయి కదా, నేను ఏది ఫాలో అవ్వాలి, ఒక బ్రెయిన్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కానీ నాన్ ఐటీ క్యాండిడేట్ వచ్చాడు అనుకోండి, వాడికి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటాడు. రైట్ సార్. మరి మీరు అన్నట్టు స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలామంది స్టూడెంట్స్ కోర్స్ అయిపోయిన తర్వాత దే లాస్క్ అబౌట్ ద ప్లేస్మెంట్స్. 100%. అంటే వాళ్ళకి ఏంటి సార్ మీరు మాకు ప్లేస్ చేస్తారా అని ఉంటుంది కదా. అలాంటప్పుడు అలాంటి స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ప్లేస్మెంట్ చేస్తారు, అసలు దానికి డ్రైవ్ అంటే వాళ్ళని ప్లేస్ చేయడానికి ఆర్ వాళ్ళకి ఆ ధైర్యం రావడానికి ఎలా డ్రైవ్ చేస్తారు? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను లాస్ట్ 2-3 years నుంచి, ఈ కోవిడ్ తర్వాత బ్యాచ్ ఇదంతా. ఓకే. వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే, ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందా? ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది అంటే చెప్పండి, ఫీజు ఎంత ఇప్పుడే కట్టేస్తాను అంటాడు. ఓకే. కానీ మనం ప్లేస్మెంట్ గ్యారంటీ ఎలా ఇస్తాం సార్? రైట్. ఇప్పుడు మన స్టూడెంట్కి మనం ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము, సబ్జెక్ట్ నేర్పిస్తాము, ఇవన్నీ ట్రైన్ చేసిన తర్వాత వాడు ప్రాపర్గా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోతే డ్యూ టు ఎక్స్ రీజన్, ఆ స్టూడెంట్కి ఇంకొక ఎగ్జాంపుల్, మీరు వచ్చారు కౌన్సిలింగ్కి, ప్లేస్మెంట్ గ్యారంటీ 50,000 కట్టండి అని చెప్పేస్తాను, కట్టేస్తాడు. కట్టిన 1 month తర్వాత వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 2 నెలలు రాడు. లాస్ట్లో వచ్చి ఒక ఫైన్ డే వచ్చేసి, నాకు ఆ రోజు గ్యారంటీ అని చెప్పారు కదా, నా జాబ్ ఇప్పించండి, నేను జాబ్కి వెళ్తాను రేపటి నుంచి అంటాడు. కంపెనీస్ అలా తీసుకుంటాయా క్యాండిడేట్ని? తీసుకో. ప్లేస్మెంట్ గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము అంటే, ఆ గ్యారంటీ అని మనం నమ్మకం క్రియేట్ చేసాము అంటే వాడు రిలాక్స్ అయిపోతాడు. ఇంకా వాడిలో ఉండే ఆ ఫైర్ ఉంటుంది చూసారా, అది తగ్గిపోతుంది. ఇన్స్టిట్యూట్ గ్యారంటీ అని చెప్పాడు, నాకు ఎలా అయినా జాబ్ వచ్చింది అని వాడు సీరియస్గా ప్రాక్టీస్ చేయడు, సీరియస్గా క్లాసులకు కూడా రాడు. సో అందుకని చెప్పి మేము వచ్చిన స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, గ్యారంటీ నేను కాదమ్మా, ఎవరో ఇవ్వలేరు, మేము మీకు అసిస్టెన్స్ ఇస్తాం. అసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, మీకు రైట్ గైడెన్స్, ఇండస్ట్రీలో వర్క్ చేసే ట్రైనర్స్ తోటి మీకు క్లాసులు చెప్పిస్తాము, మీకు స్కిల్ అసెస్మెంట్ చేస్తాను, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను, కమ్యూనికేషన్ ట్రైనింగ్ పెడతాను, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తాము, మీకు ఇంటర్వ్యూస్ వరకు మేము తీసుకెళ్ళగలుగుతాం. మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే, నౌకరీలో అప్లై చేస్తాను, ఫ్రెషర్కి కాల్స్ రావండి, కంపెనీస్ ఫ్రెషర్స్ని తీసుకోవట్లేదు డైరెక్ట్గా. సో ఇప్పుడు మేమేం చేస్తామంటే, ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పుడు మేము కొన్ని కంపెనీస్ తోటి టైప్స్ పెట్టుకుంటాం. సో మా దగ్గర ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్కి మేము ఈ సిలబస్ మీద ట్రైన్ చేసాం, ఈ స్టూడెంట్స్ ఈ ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు మా దగ్గర, మీకు ఏమైనా ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ఉంటే వీ కెన్ సప్లై ద పీపుల్ అని చెప్పేసి మేము కంపెనీస్తో డీలింగ్ చేస్తాం. మాకు సపరేట్ ఒక డిపార్ట్మెంట్ రన్ చేస్తాం, దాని ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అంటాం మేము. సో ఆ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్యాండిడేట్ని అంతా ట్రైనింగ్ అయ్యేటప్పుడే అనలైజ్ చేసి, ఈ క్యాండిడేట్కి కరెక్ట్ స్కిల్ ఉంది అనుకుంటే మేము తీసుకెళ్ళి కంపెనీలో ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోపెట్టగలం.
అంతవరకు నేను చేయగలుగుతాను. రైట్. ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ కంపెనీలో నువ్వు సెలెక్ట్ అవుతావా రిజెక్ట్ అవుతావా అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటాం, ప్లేస్మెంట్ గ్యారంటీ అనను. గ్యారంటీ అంటే వాడు వచ్చి రేపు పొద్దున క్వశ్చన్ చేస్తాడు నా జాబ్ ఏది అని చెప్పి. ఓకే సార్, ఇప్పుడు ఐటీలో మోస్ట్ డిమాండెడ్ టెక్నాలజీ ఏంటి సార్? ప్రజెంట్ డిమాండ్ టెక్నాలజీ నేను 5 చెప్తాను సార్, ఒకటి కాదు. అవునా? సో ఫస్ట్ థింగ్ డేటా సైన్స్. ఓకే. AI అండ్ ML ప్రజెంట్ టూ మచ్ డిమాండ్ ఉంది మార్కెట్లో. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? వై డేటా సైన్స్ ఈజ్ ఇంపార్టెంట్? సార్ ఆల్ ద బిజినెసెస్ ఆర్ రన్నింగ్ బేస్డ్ ఆన్ ద డేటా. సో మనకు ప్రీవియస్ డేటా ఉంది, హిస్టారికల్ డేటా ఉంది, చాలా డేటా ఉంది. ఆ డేటాని మనం యూజ్ చేసి దాని నుంచి మనం ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ప్రిడిక్షన్స్, రికమెండేషన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ChatGPT ఉంది. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ChatGPT యూజ్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ జనరేటింగ్ ద కాంటెంట్. మనం ఇచ్చిన ఇన్పుట్ తోటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు జనరేట్ సమ్ PPT. సో జనరల్గా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే నేను ఒక PPT ప్రిపేర్ చేయాలంటే ఇంతకుముందు హాఫ్ డే 1 డే పట్టేది. సేమ్ అదే PPTని ChatGPT ద్వారా కానీ డిఫరెంట్ AI టూల్స్ యూజ్ చేసి నేను వితిన్ 5 minutes జనరేట్ చేయొచ్చు. So not only in the IT industry, even in the medical field, in the telecom industry, so whatever you name it, they are using the AI tools. ఓకే. సో అందువల్ల ఈ డేటా సైన్స్కి టూ మచ్ డిమాండ్ ఉంది, ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది అది IT ఇండస్ట్రీలో. ఓకే. సో యూ ఆర్ టెలింగ్ డేటా సైన్స్, రైట్? కరెక్ట్. సో డేటా సైన్స్ ఈజ్ ఫస్ట్ పొజిషన్ యాక్చువల్లీ. ఫస్ట్ పొజిషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సార్ మీరు ఇప్పుడు చూస్తే మార్కెట్లో ఏ బిజినెస్కి అయినా కూడా ఆన్లైన్ ప్రెజెన్స్ ఉండాలి, అవును, దానికి ఒక వెబ్సైట్ ఉండాలి. Right. వెబ్సైట్ లేని బిజినెసే లేదు. ట్రూ. ఆ వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉండాలి. ఓకే. ఫుల్ స్టాక్ డెవలపర్స్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఓకే. మన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మన ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్ మనం ఎండ్ యూజర్ దాకా తీసుకెళ్ళాలి అంటే దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కొన్ని మెషిన్స్ కానీ, సర్వర్స్ కానీ, డేటాబేసెస్ కానీ, స్టోరేజ్ కానీ, ఇదంతా ఇంతకుముందు కంపెనీస్లో ఫిజికల్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ టు ద క్లౌడ్, AWS, Azure, GCP, etc. Right. Cloud and DevOps. Right. This is having much demand in the market. Oh, okay. And now if you see everywhere cyber crimes. Hmm. So cyber security, people should know about that. That is having good demand in the market. How about the cloud explanation? For example, sir, now I want to run my website. మా వెబ్సైట్కి టూ మచ్ ట్రాఫిక్ వస్తుంది, ఎండ్ యూజర్స్ ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టూ మచ్ ట్రాఫిక్ ఈస్ దేర్. సో ఐ వాంట్ టు స్కేల్ అప్ మై అప్లికేషన్ టు సర్వ్ మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్. దానికి నాకు మల్టిపుల్ సిస్టమ్స్ కావాలి, మల్టిపుల్ సర్వర్స్ కావాలి. నా డేటా అంతా సెక్యూర్గా ఒక ప్లేస్లో ఉండాలి, దానికి బ్యాకప్ ఉండాలి, దానికి సెక్యూరిటీ ఉండాలి, దానికి నెట్వర్క్ ఉండాలి. సో ఇవన్నీ మనం పర్చేజ్ చేసి మన ఇన్ హౌస్ పెట్టి మెయింటైన్ చేయడం కంటే కూడా IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం రెంట్కి తీసుకోవచ్చు. సో దట్స్ వేర్ దిస్ AWS, Azure, GCP క్లౌడ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఓకే. సో మనం ఏంటి అంటే పే యాజ్ యూ గో, నువ్వు యూజ్ చేసుకుంటే ఎంత యూజ్ చేసి అంత పే చేసే రెంట్, మిగతా మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ క్లౌడ్కి వెళ్ళలేదనుకోండి, నా సర్వర్స్ని మెయింటైన్ చేయాలనుకోండి, నాకు ఒక పెద్ద ఆఫీస్ రూమ్ కావాలి, దాంట్లో సిస్టమ్స్ పెట్టాలి, దానికి పవర్ కావాలి, దానికి నెట్వర్క్ కావాలి, దానికి సెక్యూరిటీ ఉండాలి, దానికి మానిటరింగ్ ఉండాలి, చాలా బడ్జెట్. మనీ ఒకటే కాదు, టైం స్పెండ్ చేయాలి, మ్యాన్ పవర్ ఉండాలి. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసి ఆ హెడ్ఏక్ మనం తీసుకునే బదులు సింపుల్గా మనం రెంట్ తీసుకోవచ్చు. దే విల్ మేనేజ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ పే ఫర్ దెమ్. రైట్. లైక్ అవర్ క్రెడిట్ కార్డ్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్. ఐ అండర్స్టాండ్. సో వాట్ అబౌట్ ద ఫోర్త్ వన్ సార్? డెవాప్స్. సో డెవాప్స్ అంటే సార్ ఇది కంప్లీట్ ఆటోమేషన్ ఆపరేషన్స్ అనమాట. సో ఒక ప్రాజెక్ట్లో డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు కోడ్ రాస్తారు. ఆ డెవలపర్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ మోడ్ ఉంది కాబట్టి కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, US నుంచి వర్క్ చేస్తున్నారు. వీళ్ళంతా ఒక టీం. ఆ టీం చేసే కోడింగ్ అంతా కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి. కోడ్ రిపాజిటరీస్ ఉంటాయి. అక్కడి నుంచి కోడ్ తీసుకొని దాన్ని బిల్డ్ చేసి, దాన్ని ప్యాకేజ్ చేసి, దాన్ని ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి. ఆ ప్రాసెస్ని మనం ఆపరేషన్స్ అంటాము. డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. మన డెవలప్మెంట్ ఉన్నన్ని రోజులు ఆపరేషన్స్ కూడా ఉంటాయి. రైట్. ట్రూ. రైట్. సో వాట్ అబౌట్ ఫిఫ్త్ వన్ సార్? సైబర్ సెక్యూరిటీ. Cyber security is most important for everybody now. Everywhere. ఇంకా ఈ 5 కాకుండా సార్ ఇంకొకటి చెప్పాలి అంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, నాన్ కోడింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో వాళ్ళకి నేను బెస్ట్ సజెషన్ సార్, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. రియల్లీ నౌ ఇఫ్ యూ సీ సార్, ఫర్ ఎవ్రీ కంపెనీ ఆన్లైన్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఇంతకుముందు అమీర్పేటలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇంత హైట్లో పాంప్లెట్స్ కనిపిస్తుండే, ఈరోజు ఒకటి లేదు. ఎందుకు అంటే సోషల్ మీడియా. సో ఆ సోషల్ మీడియాని మన ఒక కంపెనీకి కంపల్సరీ సోషల్ మీడియా టీం ఉంటుంది. గ్యారంటీ. సో మనం ఆన్లైన్ ప్రెజెన్స్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెటింగ్ చేయాలన్నా లేదా లీడ్స్ జనరేట్ చేయాలన్నా కూడా, ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ టీం కంపల్సరీ ఉంటుంది. సో ఎవరైతే ఐటీలో వెళ్ళాలి,
బట్ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఓకే, చేయాలి అనుకునే వాళ్ళకి అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్. బట్ డిజిటల్ మార్కెటింగ్లో లైక్ హౌ అబౌట్ సాలరీస్ ఎలా ఉంటాయి సార్? సాలరీస్ లైక్ సార్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ టేకింగ్ మోర్ దెన్ 1 lakh per month. ఓ రియల్లీ? రియల్లీ సార్ ఇంకోటి, మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఇంజనీరింగ్ నుంచి వచ్చిన తర్వాత కాలేజ్లో చాలా వరకు వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది ఒక సెల్ ఉంటుంది. ఆ ప్లేస్మెంట్స్లో ఒకళ్ళు రాకపోతే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు హౌ అశోక్ ఐటీ, హౌ అశోక్, ఎస్పెషల్లీ అశోక్ అనే వ్యక్తి, ఈ వ్యక్తికి చాలా జర్నీ ఉంది. ఒక 10-11 years నుంచి ఐటీలో చూస్తున్నారు. బట్ యూ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ 10-12 years. కరెక్ట్. మీరు చూస్తున్న ఈ జర్నీలో స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏ కైండ్ ఆఫ్ ధైర్యాన్ని ఇస్తారు? సార్ ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూస్తే మిగతా ఇన్స్టిట్యూట్స్కి మన ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు అమీర్పేటలో చూశారు బోర్డ్స్ చాలా ఉంటాయి, పాంప్లెట్స్ చాలా ఉంటాయి, స్టాండింగ్ బోర్డ్స్ ఉంటాయి, కానీ అశోక్ ఐటీకి బోర్డు ఉండదు. అదే నేను అర్థం అనుకున్నా, అశోక్ ఐటీ బోర్డే కనపడలేదే. మీ బిల్డింగ్ కింద ఒక బోర్డు ఉంది, మిగతా ఎక్కడ బోర్డులు లేవు, ఎక్కడ బ్యానర్లు లేవు. ఎందుకు అంటే సార్, ఎందుకు పెట్టలేదంటే ఐఎమ్ నాట్ సెల్లింగ్ మై ప్రొడక్ట్స్, నేను మార్కెటింగ్ చేయట్లేదు నా ఇన్స్టిట్యూట్ని. నాకు వచ్చే స్టూడెంట్స్ ఏంటి అంటే నా పాత స్టూడెంట్స్ రెఫరెన్సెస్ నాకు వస్తాయి. వాళ్ళకి ఆల్రెడీ ఒక మైండ్ సెట్తో వస్తారు, ఓకే పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాలని చెప్పి మైండ్ సెట్తో వస్తారు. వాళ్ళకి నా గురించి నేను పెద్దగా అది ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. సో మా దగ్గరికి వచ్చే 100 మంది స్టూడెంట్స్లో 95 పీపుల్ వర్డ్ ఆఫ్ మౌత్, వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ జరిగిన సక్సెస్ స్టోరీస్ చూసి మన దగ్గరకు వస్తారు. సో దట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అంతే, నా దగ్గర ఉన్న స్టూడెంట్కి నేను 100% న్యాయం చేయాలి, ఆ స్టూడెంట్ నేను ప్లేస్ చేయాలి. అతన్ని ప్లేస్ చేస్తే అతనే నా మార్కెటింగ్, నాకు ఈ బోర్డు ఇదంతా అవసరం లేదు. రైట్. సో ఇంకోటి, చాలామందికి ఇప్పుడు గ్యాప్ ఉంటుంది యాక్చువల్లీ. మేబీ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, లేదా బీటెక్ అయిపోయిన తర్వాత ఓ 3 years 4 years గ్యాప్ ఉంటుంది. లేకపోతే ఈ 3-4 years వాళ్ళు వేరే స్ట్రీమ్లో జాబ్ చేసి ఉంటారు. వాళ్ళకి అది నచ్చక మళ్ళీ ఐటీలోకి రావాలనుకుంటారు. అలాంటి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి చాలా మంది వస్తారు సార్. అవునా? చాలా మంది వస్తారు, నాన్ ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళు వస్తారు. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తీసుకుంటే ఎస్పెషల్లీ గర్ల్స్, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయి తర్వాత కిడ్స్ అయ్యి తర్వాత కొంచెం కెరీర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేయాలని వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది జెంట్స్ బాయ్స్ కూడా ఎలా ఉంటారు అంటే, అప్పుడు ఆ బీటెక్ అయిపోయిన తర్వాత ప్రాపర్ గైడెన్స్ లేక ఏదో చిన్న జాబ్లో జాయిన్ అయిపోయి ఒక 3-4 years చేసిన తర్వాత ఆ శాలరీస్ సరిపోక ఇవాళ ఫ్రెండ్ సర్కిల్ ఐటీ ఎంప్లాయీస్ని చూసి ఇక్కడ బాగుంటుంది కదా, బేసిక్గా మన లైఫ్ స్టైల్ బాగుంటుంది కదా, మనం కూడా కెరియర్ స్విచ్ చేసుకుందాం అని చెప్పి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, సో ఫర్ దెమ్ హౌ యూఆర్ గైడింగ్, లైక్ వాట్ మీ గైడెన్స్ ఏంటి వాళ్ళకి? సార్ ఆ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి లేదా కెరియర్ గ్యాప్ తర్వాత వచ్చే పిల్లలకి నేను మెయిన్గా సజెస్ట్ చేసేది అంటే సార్, లో కోడ్ నో కోడ్ జాబ్ సజెస్ట్ చేస్తాము. లో కోడ్ నో కోడ్. ఓకే. సో అది ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు సైబర్ సెక్యూరిటీ, దానికి కోడింగ్ అవసరం లేదు ఎక్కువ. డేటా అనలిస్ట్ ఉంటారు, మన ఎస్పెషల్లీ పవర్ బిఐ, మన డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, ప్రెజెంటేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రతి బిజినెస్కి డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అమెజాన్, హౌ మెనీ ఆర్డర్స్ దే ఆర్ గెటింగ్ పర్ డే, హౌ మెనీ ఆర్డర్స్ ఆర్ గెటింగ్ డెలివర్డ్, హౌ మెనీ ఆర్డర్స్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్డ్, రీఫండ్ ఏంటి, రిటర్న్ ఏంటి, ఈ డేటా అంతా వాళ్ళకి ఒక డేటాబేస్లో ఉంటుంది. ఆ ఎక్సెల్ షీట్స్లో డేటా ఉంటుంది. కానీ ఒక బిజినెస్ ఓనర్కి మనం ఎక్సెల్ షీట్ ప్రజెంట్ చేయలేము. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద ప్రాపర్ డాష్ బోర్డ్. సో అలాంటి జాబ్స్ చాలా ఉన్నాయి ఐటీలో, వాటిని మనం లో కోడ్ నో కోడ్ జాబ్స్ అంటాము. ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉండి లేదా కెరీర్ బ్రేక్ ఉండి నాణ్యత నుంచి వచ్చే వాళ్ళకి అవి సజెస్ట్ చేస్తాము. లేదా ఒక ఫ్రెషర్ వస్తున్నాడు అనుకోండి, ఫ్రెష్ మైండ్ సెట్, దే ఆర్ రెడీ టు లెర్న్, అలాంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ కోడింగ్ కోర్సెస్ సజెస్ట్ చేస్తాం. మన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా లేదా పైథాన్, .NET ఇలాంటివి. అంటే ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు కోడింగ్ మైండ్ సెట్తో ఉన్నాడా, నాన్ కోడింగ్ మైండ్ సెట్తో ఉన్నాడా. సో 100% ఏంటంటే సార్, ఎవరైతే కెరియర్ గ్యాప్ తోటి నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళే అడుగుతారు ఫస్ట్, నా కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, అలాంటి జాబ్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. క్వశ్చన్ వాళ్ళే, ఆన్సర్ వాళ్ళే ఇస్తారు మాకు. సో మీకు అసలు ఇబ్బంది లేదు వాళ్ళతోటి. సో ఫ్రెషర్ కంటే వీళ్ళు చాలా క్లియర్గా వస్తారు, వాళ్ళకి ప్రాపర్ అనాలిసిస్. ఇప్పుడు ఎందుకంటే సార్ అంత కంటెంట్ దొరుకుతుంది మనకి, యూట్యూబ్లోకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అంతా ఉంది. వాడు ఒక క్యాండిడేట్ మా దగ్గర ఎంక్వైరీ వస్తున్నాడు అంటే వాడు ఒక 1 month 2 months రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి వస్తాడు మా దగ్గరికి. వాడు అడిగే క్వశ్చన్ నా ఆన్సర్ ఆడి దగ్గరే ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఒకసారి మేము చెప్తాం వాడికి. సార్ ఇంకొక నాకు మేజర్ డౌట్ ఏంటంటే, అదే ఇందాక మన యూట్యూబ్ గురించి మీరు చెప్తున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొంతమంది వీడియోస్ చేసి టెక్నాలజీ నేర్పిస్తుంటారు. అండ్ ఉడిమి ఆల్సో వాళ్ళ టెక్నాలజీస్ కూడా చాలా తక్కువ కాస్ట్తో వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు. బట్ వాళ్ళకి మీకు మీ టీచింగ్కి డిఫరెన్స్ ఏంటి సార్? సార్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సార్, యూట్యూబ్ ఉడిమిలో ఎవరు పడితే వాళ్ళు కంటెంట్ అప్లోడ్ చేయొచ్చు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు.
కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. నా ఇష్టం వచ్చింది నేను అప్లోడ్ చేస్తాను, మీ ఇష్టం వచ్చింది మీరు అప్లోడ్ చేయండి. కానీ ఒక స్టూడెంట్ నేర్చుకోవాలన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం నేర్చుకోవాలి, దాని ప్రాపర్ రోడ్ మ్యాప్ ఏంటంటే ఒక క్లారిటీ దొరకదు స్టూడెంట్కి. అండ్ స్టూడెంట్ నేర్చుకునేటప్పుడు మధ్యలో ఏదైనా డౌట్ వచ్చి స్ట్రక్ అయితే అక్కడ హెల్ప్ ఉండదు. సో మనకి యూట్యూబ్ ఉడిమిలో కాంటెంట్ దొరుకుతుంది, కానీ ఇన్స్టిట్యూట్లో కెరియర్ దొరుకుతుంది. సో ఇన్స్టిట్యూట్లో ఏంటి అంటే మా ఎక్స్పర్ట్స్ తోటి మేము ఒక స్టార్టింగ్ నుంచి ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఒక డిజైన్ చేస్తాం ఒక కరికులంని. ఈ కరికులంలో మనము ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది, వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాళ్ళకి ప్రాపర్ ప్లేస్మెంట్ గైడెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక ఫ్రెషర్ యూట్యూబ్ ఉడిమిలో నేర్చుకొని జాబ్ కొట్టాలి అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే ఆ ప్రాపర్ రోడ్ మ్యాప్, ఆ స్ట్రక్చర్ ఉండదు అక్కడ. ఆ స్ట్రక్చర్ క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఎవరు కంటెంట్ క్రియేటర్స్, వాడు ఇష్టం వచ్చింది వాడు అప్లోడ్ చేస్తాడు. ఈరోజు నాకు మూడు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేస్తాను నాకే తెలియదు. ఆ క్యాండిడేట్ దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఆ క్లారిటీ మిస్ అవుతారు కంపల్సరీ. ఓకే. సో దానికోసం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విల్ హెల్ప్. ఆ ప్రాపర్ కరికులం డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. బట్ ఇన్ దీస్ జర్నీస్ ఆఫ్ అంటే ఈ 5 yearsలో ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ప్లేస్ చేసి ఉంటారు? సార్ ప్లేస్ అనేది ఆల్మోస్ట్ మా దగ్గర ఎలా ఉంటుందంటే సార్, ఫ్రెషర్స్ ఫుట్ఫాల్ మాకు కొంచెం తక్కువ. ఓకే. కాలేజీ లెవెల్ మార్కెటింగ్కి మేము ఇంకా అంత రీచ్ అవ్వలేదు. అప్ స్కిల్లింగ్ మార్కెట్ ఎక్కువ ఉంది మాకు. అప్ స్కిల్లింగ్ ఇన్ ద సెన్స్ ద పీపుల్ ఆల్రెడీ వర్కింగ్, దే వాంట్ టు ఎక్సెల్ ఇన్ దేర్ కెరియర్, దే వాంట్ టు లెర్న్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. అలాంటి క్యాండిడేట్స్ మాకు ఒక 70% దాకా ఉన్నారు. ఫ్రెషర్స్ ఒక 30% వరకు ఉంటారు మాకు. ఓకే. అప్ స్కిల్లింగ్ మార్కెట్ ఎక్కువ ఉంది మాకు. సో ఈ ప్లేస్ అయిన వాళ్ళు సార్ మేము ఒక 90% స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్లేస్ చేయగలిగాం మేము. సో మనం లాస్ట్ నా 10 years కాకుండా ఈ లాస్ట్ 5 years అశోక్ ఐటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటివరకు మేము డైరెక్ట్గా ఒక 50,000 పీపుల్ని ట్రైన్ చేసాం సార్. వావ్, 50,000 people. 50,000. ఇంకా ఇండైరెక్ట్గా ట్రైనింగ్ ఎలా అంటే మా యూట్యూబ్ వీడియోస్ చూసి కానీ అవి చూసి కానీ ఆల్మోస్ట్ 1 lakh దాకా రీచ్ అయ్యాం మేము. ఓకే. మరి హౌ అబౌట్ యువర్ ఫ్యాకల్టీస్? వాళ్ళ అంటే మీ దగ్గర ఇప్పుడు వర్క్ చేసే ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, మీరు టీచ్ చేసే ఫ్యాకల్టీస్, వీళ్ళందరికీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సార్ మా దగ్గర వర్క్ చేసే ట్రైనర్స్ అందరూ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు కొన్ని రోజులు కంపెనీలో చేసి బయటకు వచ్చి ఇప్పుడు ఫుల్ టైం ట్రైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. స్టిల్ సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్. మా దగ్గర ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు ట్రైనర్స్ చూసుకుంటే ఒక 30 members వరకు ఉన్నారు. 30 members ట్రైనర్స్ ఉన్నారు. సో చాలా అందులో ఒక 20 members వరకు మాకు పార్ట్ టైం సపోర్ట్ చేస్తారు. పార్ట్ టైం ఇన్ ద సెన్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ కంపెనీ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఐటీ ఎంప్లాయీ. సో ఇన్ ద మార్నింగ్ సెషన్, మార్నింగ్ 7 to 10 o'clock అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 7 o'clock దే విల్ బి టేకింగ్ సమ్ క్లాసెస్ ఫర్ అస్. సో బిగినింగ్ మీరు చేసండి అంతే. అలా వర్క్ చేసే వాళ్ళలో కూడా సార్ వాళ్ళందరూ నా పాత కంపెనీ కొలీగ్స్. ఓకే ఓకే ఓకే. అదేనండి, వాళ్ళ బెనిఫిట్ కదా. అవును, ఎందుకంటే వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్, వాళ్ళకు అక్కడ జరిగే ఎక్స్పీరియన్స్లో వీళ్ళకి ఆన్సర్ చేయొచ్చు, వాళ్ళ క్వశ్చన్స్ వీళ్ళు హ్యాండిల్ చేసి చెప్పొచ్చు. ఈ 30 members సార్ 20 members కూడా నా ప్రీవియస్ కంపెనీస్లో నా కొలీగ్సే. ఒక 10 members నీ మార్కెట్లోకి వచ్చినాక పరిచయమైన వాళ్ళు ఉన్నారు. రైట్ 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 రైట్. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ కోర్సెస్ లైక్ జావా, పైథాన్, లేకపోతే వాట్ ఎవర్ ద కోర్సెస్ యూ హ్యావ్, మీ దగ్గర టైం డ్యూరేషన్ ఎలా ఉన్నారు? లైక్ 3 months, 6 months ఆర్ ఒక కోర్సును బట్టి డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తీసుకున్నారనుకోండి, ఆ స్టూడెంట్కి ఆ సిలబస్ అనేది ఎక్కువ. సో ఇంతకుముందు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ ఒక టెక్నాలజీ, బ్యాక్ ఎండ్ ఒక టెక్నాలజీ, ఒక డేటాబేస్ వస్తే చాలు. సో అలా ఉండేది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్. ఆ ఫుల్ స్టాక్, ఆ ఓల్డ్ మోడల్ ఫుల్ స్టాక్ని మనం 4-5 monthsలో కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ చేంజ్ అయింది. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే వాడు ఆల్రౌండర్ అవ్వాలి. ఆల్రౌండర్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్తో పాటు క్లౌడ్ రావాలి, డెవాప్స్ రావాలి, ఏఐ టూల్స్ కూడా రావాలి. ఈ ఎడిషనల్ సిలబస్ యాడ్ అయిపోవడం వల్ల కోర్సు డ్యూరేషన్ కూడా పెరిగింది. ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఇప్పుడు మేము ప్రెజెంట్ 7 to 8 months తీసుకుంటున్నాం. ఓన్లీ డెవాప్స్, క్లౌడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి 4 to 5 months పడుతుంది. ఇంకా కంప్లీటెడ్ డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ అవ్వాలనుకుంటే దానికి ఒక 4 to 5 months టైం పడుతుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్, ద డ్యూరేషన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఓకే. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీ 6 monthsకి టెక్నాలజీ చేంజ్ అవుతుంది, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం కరికులం మార్చుకోవాలి, దానికి తగ్గట్టుగా డ్యూరేషన్ మారుతుంది. రైట్ రైట్. హౌ ఆర్ ద స్టూడెంట్స్? లైక్ ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ అవ్వచ్చు, లేకపోతే అప్ స్కేలింగ్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఇప్పుడు చూస్తే మాకు లాస్ట్ ఇయర్కి, ఈ ఇయర్కి కూడా మేము కౌన్సిలింగ్లో, డిపార్ట్మెంట్లో కూడా మేము చాలా చేంజెస్. ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఫుల్ స్టాక్ కావాలని చెప్పి, డెవాప్స్ కావాలని చెప్పి వచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 మంది ఎంక్వైరీకి వస్తే 8 people డైరెక్ట్గా మాకు ఏఐ ఉందని అడుగుతున్నారు, ఏఐ కోచింగ్ ఉందని అడుగుతున్నారు. ఏ వేళ జాబ్స్ పోతున్నాయని చాలామంది అంటున్నారు కదా, బట్ మీరేమంటారు దానికి? యాక్చువల్గా దీనికి నేను ఒక పాయింట్ చెప్తాను సార్. ఏఐ అనేది మనకి 2 sides పదులున్న కత్తి లాంటిది.
ఓకే. ఒక సైడ్ నుంచి జాబ్స్ పోతున్నాయి, ఒక సైడ్ నుంచి జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అవును. ఇప్పుడు జాబ్స్ పోయే ఎలాంటి అంటే సార్, ఇంతకుముందు చేసే రొటీన్ రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి కదా, ఆ డేటా ఎంట్రీ చేయడం కానీ లేదా ఇన్వాయిస్ జనరేట్ చేయడం కానీ, ఇదంతా కూడా ఇలాంటి నార్మల్ రొటీన్ జాబ్స్ని ఏఐ ద్వారా తీసేస్తుంది. ఏఐ తీసేస్తుంది ఈ జాబ్స్ని, కానీ కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది ఏఐ. ఇంతకుముందు డేటా ఇంజనీర్స్ అనే కాన్సెప్ట్ లేదు, డేటా అనలిస్ట్ అనేది లేదు, సో ఇలాంటి ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనే కాన్సెప్ట్ లేదు, ఎంఎల్ ఇంజనీర్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఈ ఏఐ వల్ల కొత్త జాబ్స్ చాలా పెరిగాయి. కానీ ఇప్పుడు ఉన్న మార్కెట్లో చాలామంది ఏంటి అంటే పీపుల్ని డిమోటివేట్ చేస్తున్నారు. ఏఐ వచ్చింది, స్కోప్ లేదంట కదా, జాబ్స్ ఉండవంట కదా అని చెప్పేసి. అది 100% రాంగ్. ఏదైతే రెగ్యులర్ రిపిటేటివ్ జాబ్స్ ఉన్నాయో అవి పోతున్నాయి. కొత్త జాబ్స్ 10+ జాబ్స్ రోల్స్ క్రియేట్ అయినాయి సార్. ఐ విల్ షో యూ ద లిస్ట్ వాట్ ఆర్ ద 10+ జాబ్ రోల్స్ దట్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ఏఐ. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఏఐ యూజ్ చేయాలి, ఏఐ నేర్చుకోవాలి. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఏఐని యూజ్ చేసి 10 hours పట్టే వర్క్ని 2-3 hours కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ వీ కెన్ డూ మోర్ వర్క్ ఇన్ ద లెస్ టైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. అంతేగాని కంప్లీట్గా ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమీ ఉండవు అనే దానికి లేదు. ఇప్పుడు ఎందుకంటే సార్, ఇప్పుడు ఏఐని తీసుకుంటే మనకి ఏదన్నా ఒక టాస్క్ మీద హెల్ప్ చేయగలుగుతుంది. నాకు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఏ ఫ్రెషర్, I want to implement some functionality to send a OTP to the WhatsApp number. Okay. అది ఫ్రెషర్కి అంత ఉండకపోవచ్చు ఆ ఐడియా, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. దాని గురించి నువ్వు ఒక 1 day స్పెండ్ చేసి అనలైజ్ చేసి చేయాల్సినంత అవసరం లేదు. ఇఫ్ యూ ఆస్క్ ద ఏఐ, ఇట్ విల్ టెల్ యూ హౌ టు ఇంప్లిమెంట్ దట్ ఓటీపీ సెండింగ్ లాజిక్. నీకు 3-4 hours పట్టే పనిని నువ్వు 5-10 minutes చేయొచ్చు ఏఐ యూజ్ చేసి. అదొక టాస్క్. అలానే ఒక ఈకామర్స్, ఒక ఎండ్-టు-ఎండ్, ఒక ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ని ఏఐ క్రియేట్ చేస్తుందా? చేయదు. స్టిల్ ఇట్ నీడ్స్ ఇంజనీర్స్ హెల్ప్. మీరు చేసే రెగ్యులర్ ప్రాజెక్ట్ వర్క్లో ఏఐని యూజ్ చేసి కొన్ని టాస్క్స్ మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, కానీ ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని ఏఐ చేయమంటే చేయలేదు. సో అలా ఒక ప్రాజెక్ట్ లేకుండా బిజినెస్ లేదు, ఆ ప్రాజెక్ట్స్ లేకుండా బిజినెస్ రన్ అవ్వదు. ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే కంపల్సరీ డెవలపర్స్ కావాలి, డెవాప్స్లు కావాలి, క్లౌడ్లు కావాలి. మరి ఎలా అంటారు ఏఐ ద్వారా జాబ్స్ పోతున్నాయి అని చెప్పి? రైట్. అంటే మన దగ్గర టీచింగ్లో లైక్ ఏఐకి సంబంధించింది లైక్ డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్. ఇప్పుడు ప్రజెంట్ సార్ ట్రెండింగ్ జనరేటివ్ ఏఐ ఉంది. ఓకే. అవన్నీ మనం టీచ్ చేస్తున్నాం. ఓకే. మరి దానికి తగ్గట్టుగా వీళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు? అదే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సార్. చాలామంది ఏంటి అంటే, సో ఓకే ఇది ఒక హైప్ వచ్చేసింది, ఏఐ అంటున్నారు, ఏఐ నేర్చుకుంటేనే జాబ్స్ వస్తాయంట అని చెప్పి ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ట్రూత్ ఏంటి అంటే, హైప్ను ఫాలో అవటం కంటే వాడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్ స్టూడెంట్ అనేవాడు. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే సార్, నీ స్కిల్స్ ఏంటి, నీ మైండ్ సెట్ ఏంటి, నీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఫీల్డ్ తగ్గ టెక్నాలజీ నేర్చుకొని దాంట్లో జాబ్ ట్రై చేస్తే నీకు కెరీర్ ఈజీగా స్టార్ట్ అవుతుంది, తొందరగా స్టార్ట్ అవుతుంది. సో వాడెవడో ఏదో చెప్పాడని చెప్పి ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఆ బజ్వర్డ్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా నీ గురించి నువ్వు అనలైజ్ చేసుకో. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీకు ఏదంటే ఇష్టం, నీకేం వచ్చు, దాన్ని అనలైజ్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడింగ్ అంటే ఇష్టం, అలాంటప్పుడు నువ్వు ఫుల్ స్టాక్ తీసుకో. ఓకే. నీకు ఇందాక చెప్పినట్టు కంపల్సరీ డిమాండ్ ఉంటుంది, డెవలపర్స్ ఎప్పుడు కావాలి ఇండస్ట్రీకి. లేదు నీకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంట్రెస్ట్, ఒక సర్వర్ సెటప్ చేయటం, లేదా ఆటోమేషన్ చేయటం, ప్రాజెక్ట్ని డెలివర్ చేయటం, డిప్లాయ్మెంట్ చేయటం, అప్పుడు నువ్వు క్లౌడ్ అండ్ డెవాప్స్కి వెళ్ళు. లేదు నీకు డేటా అంటే ఇష్టం, నువ్వు డేటాను ప్రీవియస్ డేటా, హిస్టారికల్ డేటా తీసుకొని దాన్ని అనలైజ్ చేసి దాని నుంచి నువ్వు ప్రిడిక్షన్స్ జనరేట్ చేయగలిగితే అప్పుడు డేటా సైన్స్కి వెళ్ళు. అట్లా ఆ క్యాండిడేట్ అనేవాడు వాళ్ళు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి సార్. వాళ్ళు ఎవరో మార్కెట్లో 10 మంది చెప్పారు ఏఐ బాగుంది, ఏఐకి వెళ్ళిపోదాం అని కాకుండా నీ స్ట్రెంత్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీకేది ఇష్టం, అది అనలైజ్ చేసుకొని నీ కెరీర్ అందులో స్టార్ట్ చేస్తే నీకు ఆపర్చునిటీ కరెక్ట్గా ఉంటుంది. సరే, నాకు ఇంకొక స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక మేజర్ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొంత టైం పీరియడ్ మీ దగ్గర స్పెండ్ చేస్తారు, వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? అంటే కొంతమంది ప్లేస్మెంట్స్ రాలేదంటారు, కొంతమందికి మాకు సరిగ్గా చెప్పట్లేదు, ఏదో చెప్తుంటారు, బట్ కామన్ మిస్టేక్స్ ఏంటి? రైట్ సార్, ఇక్కడ స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే సార్, ఫస్ట్ థింగ్ ఒకటి ఇర్రెగ్యులర్ ఫర్ ద క్లాసెస్. వాడు ఫస్ట్ ఫైర్తో వస్తాడు, క్లాస్ జాయిన్ అవుతాడు, ఒక 10 days ఆ ఫైర్ ఉంటుంది, 10 days తర్వాత ఏదో ఫెస్టివల్ అంటాడు, లేదా ఇంకేదో ఫంక్షన్ అంటాడు, నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక 20 days రారు. ఇర్రెగ్యులర్గా చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఉన్న స్టార్టింగ్లో ఉన్న ఫైర్ ఎండ్ వరకు ఉండదు, అదొక మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే, మనం ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టాము, కోర్స్ తీసుకున్నాము కదా, ఇంకా మొత్తం వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి రిలాక్స్ అయిపోతారు.
వీళ్ళే ప్లేస్మెంట్ ఇప్పిస్తారు, వాళ్ళే కంపెనీస్ తీసుకొస్తారు, వాళ్ళే ఇంటర్వ్యూ పంపిస్తారు అని చెప్పి ఒక నెగిటివ్ బిల్డ్ చేసేసుకుంటాడు వాడు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ నీకు హెల్ప్ చేస్తుంది, కానీ నేను తీసుకెళ్ళి కంపెనీలో నేను జాబ్లో కూర్చోపెట్టలేదు. ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూ రూమ్ వరకు మేము తీసుకెళ్ళగలుగుతాం, అక్కడికి వెళ్ళాక నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ట్రైనర్ చెప్పేది మాత్రమే విని ట్రైనర్ చెప్పేది మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. వాడు ఎప్పుడైతే సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాడో అప్పుడే వాడు ప్లేస్మెంట్ వరకు వెళ్ళగలుగుతాడు. సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలామందిలో చూడలేకపోయాను సార్ నేను. అంటే చాలామంది ఇన్స్టిట్యూట్ చెప్పింది ట్రైనర్ చెప్పిందే ఫాలో అవుతున్నారు, అదొక మిస్టేక్ చూశాను నేను. ఇంకొంతమంది ఓన్లీ థియరిటికల్ లెర్నింగ్ మీద డిపెండ్ అవుతారు, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ ఓన్గా బిల్డ్ చేసుకునే అంత ఎఫర్ట్స్ పెట్టరు అనమాట. అదొకటి. ఇంకా కొంతమంది ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయరు. ఎంతసేపు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామో ప్రాక్టీస్ చేస్తున్నాం, సబ్జెక్ట్ ప్రాక్టీస్. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్. రేపొద్దున నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నావు, వాడు అడిగిన ప్రతి క్వశ్చన్కి నీకు ఆన్సర్ తెలుసు, కానీ నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు చెప్పేది వాడికి అర్థమవుతుందా లేదా, ఆ ప్యానల్ మెంబర్ అర్థం చేసుకోగలుగుతున్నాడా లేదా అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్యారలల్గా వాళ్ళు కమ్యూనికేషన్ కూడా బిల్డ్ చేసుకోవాలి. ఈ కామన్ మిస్టేక్స్ చాలామంది స్టూడెంట్స్లో ఐడెంటిఫై చేశాను సార్ నేను. సో చాలా అంటే వాళ్ళ డెడికేషన్ ఆఫ్ టైం కానీ వాళ్ళు ఎంతసేపు అక్కడ స్పెండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. దే విల్ ప్లే ద కీ రోల్ యాక్చువల్. ఎందుకంటే సార్ ఇప్పుడు అది స్టూడెంట్ కెరియర్, తన లైఫ్, తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇన్స్టిట్యూట్కి ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి నీకు జాబ్ వచ్చిందంటే నాకు అది బిజినెసే, మార్కెటింగ్. ఎందుకంటే నువ్వు రేపొద్దున 10 మందిని పంపిస్తావు, దానికోసం నేను కష్టపడతాను, నేను ఎఫర్ట్ పెడతాను, నీకు కావాల్సిన స్కిల్స్ అని నేర్పిస్తాను, నేను ప్లేస్మెంట్స్ ట్రై చేస్తాను, కంపెనీస్ తీసుకొస్తాను. కానీ నువ్వు సీరియస్గా లేకపోతే నా ఎఫర్ట్ అంతా వేస్ట్ కదా. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ మెట్ టుడే. అంటే అశోక్ అనే వ్యక్తిని నేను కలిసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు యాక్చువల్. సో అవి మేబీ ఈ పాడ్కాస్ట్ త్రూ వాళ్ళకి ఆ సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నాను. బట్ ఇంకోటి సార్, ఎప్పుడు కూడా సార్ చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే త్వరగా జాబ్ వచ్చేస్తే కాలేజ్ అయిపోగానే 3 నెలలకు వచ్చేస్తా, 6 నెలలకు వచ్చేస్తా, బేబీ ఇంట్లో ప్రెషర్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు వాళ్ళకి? అంటే మీకు మా ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత అఫ్కోర్స్ గ్యారంటీ అనే మాట వదిలేద్దాం. అవును, అది చెప్పకూడదు సార్, అది చెప్తే చీటింగ్ అది. సో గ్యారంటీ అనే మాట వదిలేద్దాం. ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు నా స్టూడెంట్కి? సార్ ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కాలేజీలో ఏం నేర్చుకున్నారు అది పక్కన పెట్టేద్దాం కొంతసేపు. మన దగ్గరకు వచ్చిన తర్వాత 8 to 9 hours మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ స్పెండ్ చేయాలి. దట్ ఈస్ ద థంబ్ రూల్. ఎందుకు అంటే ఆ విధంగా మేము షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాం క్యాండిడేట్కి. ఒక 3 hours క్లాసెస్ జరుగుతాయి, అంటే 2 classes ఉంటాయి పర్ డేకి, మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్, అట్లా టోటల్ 3 hours క్లాసెస్ జరుగుతాయి. క్లాస్కి వెళ్ళి ఫ్యాకల్టీ చెప్పేది వినాలి. ఆ 3 hours అయిపోయిన తర్వాత మళ్ళీ 3 hours వాళ్ళు ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ల్యాబ్ సెషన్స్ కంపల్సరీ ఉంటాయి, మనకు ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో మీకు మెంటర్స్ ఉంటారు. మెంటర్స్ ఏంటి అంటే వాళ్ళు నిన్ను పిలిచి నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావు నువ్వు మెంటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే నువ్వు క్లాస్ చెప్పాలి మెంటర్స్కి. దానివల్ల ఏంటి అంటే స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైనా సార్ సబ్జెక్టు మనం విని నేర్చుకున్న దానికంటే డిస్కస్ చేసినప్పుడు మనకి ఎక్కువ మెచ్యూరిటీ వస్తుంది. సో దానికని మేము స్టూడెంట్కి ప్రజెంటేషన్ క్లాసెస్ పెడతాము. సో అది అయిపోయిన తర్వాత ఒక 1 hour నుంచి 2 hours వరకు ఎవ్రీ డే మేము సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ పెడుతున్నాము క్యాండిడేట్స్కి. అంటే నువ్వు వెళ్ళి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, అంటే నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, నువ్వు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, నీకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే నువ్వు ఎలా కన్విన్స్ చేయాలి. అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు. నీకు ఒక తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు దాన్ని ఎలా చేస్తావు, దాన్ని హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి, హెచ్ఆర్ కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని ఎలా డీల్ చేయాలి. సో కామన్ క్వశ్చన్స్ ఏముంటాయి, కామన్ ఛాలెంజెస్ ఏముంటాయి, ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నీ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, నువ్వు ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, కంపెనీలో ప్రతి కమ్యూనికేషన్ త్రూ మెయిలే అవుతుంది, ఆ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, హయ్యర్ మేనేజ్మెంట్తో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి, సో నీ గోల్ సెట్టింగ్ ఎలా ఉంటుంది, కంపెనీలో డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఇవి మేము ప్రతిరోజు క్యాండిడేట్స్కి 1 to 2 hours ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. సో 3 hours క్లాసెస్, 3 hours ల్యాబ్స్, 2 hours కమ్యూనికేషన్ ట్రైనింగ్. 8 hours స్పెండ్ చేయాలి క్యాండిడేట్. ఈ 8 hours స్పెండ్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, మనం ఏమి నేర్చుకుంటున్నాము, ఇండస్ట్రీలో ఏముంది. దీంతోపాటు సార్ మేము ఎవ్రీ వీకెండ్ గెస్ట్ లెక్చర్స్ పెడతాము. గెస్ట్ లెక్చర్స్ అంటే నా కొలీగ్స్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి క్యాండిడేట్స్తో మాట్లాడతారు. ఓకే, అంటే ఇప్పుడు నేను వెళ్ళి క్లాస్లో మాట్లాడాను అనుకోండి, రోజు చూసే ఫేస్ బోరింగ్ ఫేస్ వాళ్ళకి కాకుండా కొత్త ఫేసెస్ కావాలి. సో కొత్త ట్రైనర్స్ వస్తారు. కొత్త ట్రైనర్స్ అంటే దే ఆర్ మై కొలీగ్స్. ఐ చేంజ్డ్ 4 different companies సార్. ఈ లాస్ట్ 10-12 yearsలో 4 companiesలో వర్క్ చేశాను. ఐ హ్యావ్
గుడ్ ఫ్రెండ్స్ ఎస్ మై కొలీగ్స్. అదేలేండి. దే ఆర్ కొలీగ్స్ అనే నా ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళని. అదేలేండి. సో నేను ఎప్పుడైనా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, అరే ఈ వీకెండ్ ఒక రోజు మా ఇన్స్టిట్యూట్కి రండి, స్టూడెంట్స్కి మీరు చెప్పండి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, మీ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళతో షేర్ చేయండి. ఇండస్ట్రీలో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ ద మేనేజర్ పొజిషన్స్ అందరూ, నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ ప్యానల్ మెంబర్స్ ఇంటర్వ్యూలు, కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటారు. మీరు తీసుకునేటప్పుడు మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అది క్యాండిడేట్స్తో మాట్లాడండి, మన స్టూడెంట్స్తో మాట్లాడండి అని చెప్పి పెడతాము. ఇప్పుడు ఏదైనా ఒక వీక్ గెస్ట్ లెక్చర్ రాకపోతే స్టూడెంట్స్ అడుగుతారు, సార్ ఈ వీక్ ఎవరు వస్తున్నారు అని చెప్పి. అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. ఈ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. ఒకరోజు మేడం క్లాస్కి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ ఈరోజు క్లాస్ లేదా అని చెప్పి. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటారు వాళ్ళకి. వెరీ గుడ్. అది అంత ఎఫర్ట్ పైన పెడుతున్నప్పుడు సార్ స్టూడెంట్ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. వెరీ గుడ్. సో ఈ 3 hours క్లాసెస్, 3 hours ల్యాబ్స్, ఈ స్టూడెంట్స్కి గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ పెడతాము స్టూడెంట్కి, టెక్నికల్ డిబేట్స్. రైట్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ స్కిల్ ఎవాల్యుయేట్ చేసి మేము ఫిల్టర్ చేస్తాం బ్యాచ్లో, ప్రతి బ్యాచ్లో ఫిల్టర్ చేస్తాము. ఒక 50 మంది ఉన్నారు, దీంట్లో ఎంతమంది టెక్నికల్గా స్ట్రాంగ్, ఎంతమంది కమ్యూనికేషన్ వైజ్ స్ట్రాంగ్, ఎంతమంది రెండిట్లో స్ట్రాంగ్ ఉన్నారు, అలాంటి క్యాండిడేట్స్ని మేము పిక్ చేసి వాళ్ళని మేము ఇంటర్వ్యూస్కి పంపిస్తాము. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ప్లేస్మెంట్. చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది యాక్చువల్లీ. అవును, నిజంగా ఈ మెథడ్ని ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం. ఇంకొక చెప్పాలి అంటే సార్, యూ డోంట్ బిలీవ్, మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేసిన క్యాండిడేట్స్ని వేరే ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి క్లాసులు చెప్పించుకుంటున్నారు ట్రైనర్స్. నైస్. సో ఎందుకంటే మేము అంత డెప్త్ ఇస్తున్నాము సబ్జెక్ట్, అంత క్వాలిటీ ఉంటుంది. సో మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే నా దగ్గర కొంచెం డ్యూరేషన్ ఎక్కువ. నేనేం బిలీవ్ చేస్తానంటే సార్, నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకో. ఆల్రెడీ నువ్వు 20 years వేస్ట్ చేసావు, అయిపోయింది, యూ కాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఇప్పుడు టైం ఉంది నీకు. కొంతమంది వచ్చి అడుగుతారు, సార్ 3 monthsలో కోర్స్ కంప్లీట్ చేస్తారా, 3 monthsలో నాకు జాబ్ వస్తుందా అని చెప్పి. 4 సంవత్సరాలు బీటెక్ చేసావు నువ్వు, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా నువ్వు చెప్పుకోలేకపోతున్నావు, నీకు 4 నెలలు నేను జాబ్ ఎక్కడి నుంచి తెచ్చేయాలి? టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఫుల్ స్టాక్, మేము ఇంకొకటి చెప్తాం సార్, ఇక్కడ ఏ కోచింగ్ వచ్చినప్పుడు కూడా ఫుల్ స్టాక్ అని వస్తారు, లేదా డేటా సైన్స్ అని వస్తారు. ఆన్ పేపర్ 4 months 6 months చెప్తాం మేము. ఎందుకంటే స్టూడెంట్కి 1 year అని చెప్పామనుకోండి, వాడు జాయిన్ అవ్వడు. ఫస్ట్ భయపడారు, వీళ్ళు 1 year, పక్కన స్టూడెంట్ 4 నెలలు అంట వెళ్తారు. అందుకని మేము కూడా ఏం చేస్తున్నామంటే 5 months 6 months అని చెప్తాము ఆన్ పేపర్, కానీ రియాలిటీ 8 to 9 months అవుతుంది ఒక ఫ్రెషర్ని రెడీ చేయాలి అంటే. మేము అంతవరకు వాళ్ళు పేషెన్స్గా ఉండి మేము ఇచ్చిన గైడెన్స్ ఫాలో అవుతూ ఈ రోడ్ మ్యాప్ ప్రాపర్గా ఫాలో అవుతే డెఫినెట్లీ దే విల్ బికమ్ ఏ ఎంప్లాయీ. గ్రేట్, దట్స్ రియలీ గ్రేట్. నిజంగానే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు అన్నీ ఫాలో అయితే మేము ఇచ్చిన షెడ్యూల్ని సార్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఫాలో అవ్వాలి. దాంతో పాటు కొంచెం సెల్ఫ్ లెర్నింగ్, ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పలేము, ఎందుకంటే అంత టైం కన్స్ట్రెయింట్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మనం జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, లాంగ్వేజ్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మనం చెప్పలేము. మనం చెప్పినా కూడా వాడు తీసుకోలేరు, స్టూడెంట్స్ తీసుకోలేరు. అందుకని వాళ్ళు ఏంటి అంటే మనం చెప్పిన దాన్ని ఒక రిఫరెన్స్గా పెట్టుకొని వాళ్ళు ఓన్గా వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారు, సెల్ఫ్ లెర్నింగ్. ఎందుకంటే ఈరోజు మనం చెప్పిన ప్రతిదీ రేపొద్దు నీకు కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేము ఇక్కడ చెప్పండి కూడా రేపొద్దు నీకు ప్రాజెక్ట్లో టాస్క్ రావచ్చు. ఆ రోజు నువ్వేం చేస్తావు? ఇప్పటి నుంచే నువ్వు సెల్ఫ్ లెర్నింగ్ అనే ఒక హ్యాబిట్ చేసుకుంటే రేపొద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏదైనా చేయగలవు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఏ కంపెనీలో ఉన్నా ఆ ఇండివిజువల్గా తను ఈజీగా కోపప్ చేసుకొని ఫినిష్ చేయగలడు. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటేనే ఒక డైనమిక్ మైండ్ సెట్ ఉండాలి. నీకు ఈ రోజు నుంచి టాస్క్ రేపు రాదు, రేపు ఇచ్చిన టాస్క్ ఎల్లుండి ఎవరు, ప్రతిరోజు ఒక కొత్త టాస్కే ఉంటుంది నీ ప్లేట్లో. అది నువ్వు చేయాలి అంటే నీ మైండ్ సెట్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత నేర్చుకున్నది కాదు, నువ్వు ఎంత నేర్చుకోగలుగుతున్నావు నీ ఓన్గా, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు. సో అక్కడ యూ విల్ బీ స్టాండ్ అవుట్ డిఫరెంట్. వండర్ఫుల్ సార్. నాకు ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఎనీ స్టూడెంట్ మీ దగ్గరికి వస్తే వాళ్ళు నిజంగానే ఆ టైం స్పెండ్ చేస్తే మీరు చెప్పే ఆ 3 hours ఆఫ్ క్లాసెస్, 3 hours ఆఫ్ ల్యాబ్ సెషన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ 1 hour 2 hours ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ నిజంగా ప్రాపర్గా వాళ్ళు 3 months కానీ 6 months కానీ నేర్చుకుంటే నో డౌట్ వాళ్ళు గ్యారంటీ జాబ్ కొడతారు. ఇక్కడ కొడతారు, కాన్ఫిడెంట్ కొడతారు సార్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ మెథడాలజీ సార్. నేను చెప్పేది ఇది ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, ఆల్రెడీ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ ఇయర్స్. ఇట్స్ ప్రూవెన్ సొల్యూషన్. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే సార్, స్టూడెంట్ అనేవాళ్ళు కొంచెం ఫోకస్డ్గా ఉంటే ఐటీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ దేర్ కెరియర్ సార్. వండర్ఫుల్, సూపర్. అసలు ఇప్పుడు ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? 10 years, 6 to 10 years. 6 to 10 years పడుతుంది. సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్, ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే 3 4 పర్ఫెక్ట్ ఒక ఆర్కిటెక్ట్ లెవెల్లో కట్టాలి అంటే 4 years ఈజీగా. 3 years మినిమం.
గట్టిగా 8 months కూర్చుంటే జాబ్ కొట్టచ్చు ఐటీ. దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ అండ్ ల్యాక్స్ ఆఫ్ శాలరీ. వేరే ఇండస్ట్రీలో మీరు ఒక 1 lakh శాలరీ రీచ్ అవ్వాలంటే 6 to 7 years పడుతుంది. ఐటీలో గట్టిగా కూర్చుంటే 2 yearsలో నువ్వు 1 lakh దాటిపోతుంది శాలరీ. ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే సార్, చాలామంది జాబ్స్ లేవు ఐటీలో, ఐటీ డల్ ఉందని చెప్తారు. ఇప్పుడు ఆన్ ద స్పాట్ రైట్ నౌ నౌకరీలో ఓపెన్ చేసి ఒకసారి సెట్ చేయండి ఎనీ స్కిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది జావా కాదు, పైథాన్ కాదు, ఏఐ కాదు, ఏదైనా 50,000 ఓపెనింగ్స్ కంటే తక్కువ ఉంటే అడగండి సార్. నౌకరీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి జావా డెవలపర్ ఓపెనింగ్స్ అని కొట్టండి. నిన్న ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను చూశాను, 80,000 పోస్టింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద నౌకరీ ఫర్ జావా డెవలపర్స్. 80,000 ఓన్లీ ఇన్ ఇండియా ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఒక 10,000 తీసేయండి, ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టారు ఏదో అనుకోవచ్చు. 50,000 to 60,000 70,000 అయితే ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంటి అంటే ఓపెనింగ్స్ ఉన్నాయి, స్కిల్డ్ పీపుల్ దొరకట్లేదు. ఎగ్జాక్ట్లీ. నేను విన్నది ఏంటంటే యూ హ్యావ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్. ఎస్ సార్, వీఆర్ ఇన్ హైబ్రిడ్. టోటల్గా అశోక్ ఐటీలో హౌ మెనీ బ్యాచెస్ యువర్ రన్నింగ్? సార్ 40 to 45 బ్యాచెస్ పర్ డే వీఆర్ రన్నింగ్ సార్. 40 to 45 బ్యాచెస్? ఎస్. ఆఫ్లైన్లో మాకు 10 to 12 బ్యాచెస్ ఆఫ్లైన్ జరుగుతున్నాయి. సో రిమైనింగ్ ఆన్లైన్ బ్యాచెస్. ఆన్లైన్ బ్యాచెస్ ఎలా అంటే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతాయి, నైట్ 10:30 11కి ఎండ్ అవుతాయి. వీ హ్యావ్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ ఆన్లైన్. వావ్, గ్రేట్ సార్. సార్ నాకు కొన్ని స్టూడెంట్స్ క్వశ్చన్స్ కూడా నేను ఈ ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు సమ్ రీసెర్చ్ నేను మా బ్రదర్ వాళ్ళ సన్ అడిగి కనుక్కొని కొన్ని క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసినప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనిపించింది ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక 1 year టైం పీరియడ్ అని పెట్టుకొని డెఫినెట్గా నేను జాబ్ కొట్టాలని మీ దగ్గరికి వస్తే మీరు ఎలా డిజైన్ చేస్తారు? చాలా సింపుల్ సార్. నేనేం చెప్తానంటే మీ దగ్గర కనుక 1 year టైం ఉండి 1 year స్పెండ్ చేస్తే ఆ 1 year టైంని 4+4+4 ఫార్ములాకి అప్లై చేయండి. ఓకే. 4+4+4 ఎందుకు చెప్తున్నాను అంటే సార్, ఫస్ట్ 4 months ఒక కోర్స్ చూస్ చేసుకొని దాని నుంచి బేసిక్ నుంచి 0 level నుంచి హీరో లెవెల్ వరకు ఆ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నుంచి డేటా స్ట్రక్చర్స్, సిస్టమ్ డిజైన్, ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి సార్ ఫస్ట్ 4 monthsలో. ఆ 4 months అయిపోయిన తర్వాత సెకండ్ 4 monthsలో ఆ టెక్నాలజీకి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అంటే అడ్వాన్స్డ్ రియల్ టైంలో యూజ్ చేసేవి కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి నేర్చుకొని వాటి మీద ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ క్లౌడ్లో డిప్లాయ్మెంట్ చేస్తూ ఆ రియల్ టైం యూజ్ కేసెస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి సార్ నెక్స్ట్ 4 months. ఇంకా లాస్ట్ 4 monthsకి వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవటం, మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం, మీ స్కిల్ చెక్ చేసుకోవటం, మీరు లాస్ట్ 8 monthsలో నేర్చుకున్న స్కిల్కి ఇండస్ట్రీకి మ్యాచ్ అవుతుందా లేదా, ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి, మీ ఓన్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, మీ ఓన్ గిటబ్ రిపాజిటరీస్, మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ బిల్డ్ చేసి మీ స్కిల్స్ని మీరు షోకేస్ చేసుకోవాలి ఈ లాస్ట్ 4 monthsలో. సో ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవుతూ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ రియల్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తే 4 months కూడా టైం పట్టదు సార్ యాక్చువల్గా. ఈ 8 months ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నేర్చుకుంటే లాస్ట్ ఆ 4 months ఉంది కదా, విత్ ఇన్ 2 monthsలో దే క్యాన్ గెట్ ప్లేస్డ్. ఓకే, గ్రేట్ గ్రేట్. సో 100% అతను ఎఫర్ట్స్ టైం పెట్టి 1 year మీద 1 year కూడా అవసరం లేదంటున్నాను నేను. 1 year కూడా అవసరం లేదు. ఓకే, బిఫోర్ ఇట్ సెల్ఫ్ దే కెన్ క్రాక్ ఇట్. ఎందుకంటే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఓకే ఓకే, గ్రేట్. ఇండస్ట్రీ నీడ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్. సార్ అంటే మీ జర్నీలో చాలామంది స్టూడెంట్స్ మీరు చూసుంటారు. ఎవరైనా ఒక స్టూడెంట్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి మీ దగ్గర నుంచి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఎవరైనా ఉన్నారా? తన జర్నీ ఒకసారి చెప్పండి. ఒకళ్ళు కాదు సార్, చాలా ఉన్నాయి మా దగ్గర. సో రీసెంట్గా చెప్తాను సార్. ఒరిస్సా నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాడు సార్, డిప్లొమా 3rd year క్యాండిడేట్ వచ్చాడు. డిప్లొమా థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఓకే. వచ్చి మా దగ్గర ఫుల్ స్టాక్ జాయిన్ అయ్యాడు. ఓకే. విత్ ఇన్ 6 monthsలో అతను ప్లేస్ అయ్యాడు. విత్ ఇన్ 6 monthsలో డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదు అతని దగ్గర. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మా ఇన్స్టిట్యూట్లో హైయెస్ట్ ఫ్రెషర్ ప్యాకేజ్ అతనికి వచ్చింది 4.5 lakhs. వావ్. బేగంపేటలో కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ మేనేజర్ నాకు తెలిసిన అతను అనమాట అతను. సో అతను అడిగాడు, అశోక్ వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ ఇన్ అవర్ టీమ్ ఓన్లీ వీ హ్యావ్ ఏ ఓపెనింగ్, కెన్ యూ సజెస్ట్ ఎనీ క్యాండిడేట్ ఫ్రమ్ యువర్ ఇన్స్టిట్యూట్. నేను ఈ డిప్లొమా క్యాండిడేట్ పంపించాను. ఎందుకు అంటే అతను ట్రైనింగ్ తీసుకునేటప్పుడే ఒక ఈకామర్స్ వెబ్సైట్ని అతను ఓన్గా డెవలప్ చేశాడు సార్. రైట్. నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇతని దగ్గర జీల్ ఉంది, స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, పంపించవచ్చు. ఆ క్యాండిడేట్ని రెఫర్ చేశాను. ఒకటే ఇంటర్వ్యూ, ఒకటే రౌండ్, 15 minutes ఇంటర్వ్యూ జరిగింది. ఆ రోజే ఆఫర్ లెటర్ ఇచ్చారు. 4.5 lakhs. ఇప్పుడు మీరు చూస్తే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అంటుంటారు కదా, మన కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్ ఫ్రెషర్కి ప్యాకేజ్? 3.3 to 3.6 టాప్. రైట్. ఈ క్యాండిడేట్ అండర్ గ్రాడ్యుయేట్
చెప్పాలి అంటే 4.6 lakhs 4.5 lakhs ప్యాకేజ్తో స్టార్ట్ అయ్యాడు. Wow. 2 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మళ్ళీ మెసేజ్ పెట్టాడు, కంపెనీ చేంజ్ అయ్యాడు, 2.5 years అయింది సార్ నాకు, నేను కంపెనీ చేంజ్ అవుతున్నాను, నాకు ఇప్పుడు 12 lakhs ఆఫర్ వచ్చింది అని చెప్పి. ఐ విల్ షో యూ ద మెసేజ్ ఆల్సో. గ్రేట్. ఇదొకటి ఉంది. ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు మా దగ్గర, సివిల్ ఇంజనీరింగ్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకొని ఐటీలో జాబ్ వచ్చి ఇప్పుడు 12 lakhs ప్యాకేజ్తో వర్క్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సార్ కొన్ని వందలు ఉన్నాయి స్టోరీస్ మా దగ్గర. రైట్. బట్ ఆ అబ్బాయి మాతో, ఒరిస్సా అబ్బాయి మాతో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. Yes. నిజంగా ఇఫ్ పాసిబుల్ ఐ టాక్ టు హిమ్. దీనికి ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇక్కడ డిగ్రీస్ వల్ల జాబ్ రాదు సార్, Right. స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే, ఓకే నాకు బీటెక్ అయిపోయింది కదా, నాకు ఈ డిగ్రీ ఉంది కదా, నాకు వెళ్ళిపోతాను మైండ్ సెట్తో ఉంటారు. డిగ్రీస్ కాదు కావాల్సింది, స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి. వెరీ ట్రూ సార్. మీరు అన్నట్టు ఈ పాయింట్ నాకు మంచి వ్యాలిడ్ పాయింట్. అంటే బీటెక్ చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీఎస్సీలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా వాళ్ళు ఫైనల్ ఇయర్లో చదువుకుంటూ దాంతో పాటు ఒక 6 months ఈ కోచింగ్ అంటే ప్రాక్టికల్ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ఆ బీటెక్ అయిపోయే టైంకి జాబ్ కొట్టగలరా? వాళ్ళు అసలు ఆ స్పెండ్ చేయగలరా టైం? 100% చేయొచ్చు సార్. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ కూడా అదే. ఆ బీటెక్ అయిపోయేంత వరకు ఏమీ చేయకుండా బీటెక్ అయిపోయిన తర్వాత 1 fine day నిద్ర లేచి ఓకే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అడావుడిగా అమీర్పేట వచ్చేసి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక 1-2 years ఇబ్బంది పడ్డ క్యాండిడేట్ నేను కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే స్టూడెంట్స్కి నేను ఇచ్చే నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, బీటెక్ 4th year నుంచే, ఓకే బీటెక్ అయిపోయిన తర్వాత కాకుండా బీటెక్ 4th year నుంచే వాళ్ళు లెర్నింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి సార్. ఎందుకు అంటే మనం ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మన రెజ్యూమ్లో పెట్టిన డిగ్రీస్కి ఏం వాల్యూ ఉండదు సార్. మనం పెట్టే స్కిల్స్కి వాల్యూ ఉంటుంది. కంపెనీకి కావాల్సింది నీ డిగ్రీ కాదు, నీలో ఉన్న టాలెంట్, నీలో ఉన్న స్కిల్స్, నువ్వేం ప్రాజెక్ట్స్ చేసావు, అది ఇంపార్టెంట్. సో 4th year నుంచి వాళ్ళు ఈ లెర్నింగ్, ఇప్పుడు మనం చూసుకుంటే ఏ కాలేజ్ అయినా కూడా సార్ 3-4 o'clock మ్యాక్సిమం క్లోజ్ చేస్తున్నారు. ఇంతకుముందులాగా 6 వరకు అట్లా ఏం లేవు కాలేజెస్. 4 o'clock 5 o'clock కాలేజెస్ అయిపోతున్నాయి. ఆ ఈవినింగ్ టైం ఉంటుంది కదా, ఒక 1 to 2 hours నువ్వు స్పెండ్ చేసి ఒక మంచి కోచింగ్లోకి జాయిన్ అయితే నువ్వు ఒక 5 monthsలో ప్రాపర్ స్కిల్స్ బిల్డ్ చేసుకొని తర్వాత నీ లింక్డ్ఇన్ నెట్వర్క్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, చాలామంది స్టూడెంట్స్ అయిపోయినా కూడా క్రియేట్ చేసుకోవట్లేదు బీటెక్లో. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ లింక్డ్ఇన్లో నెట్వర్క్ పెంచుకోవాలి. ఆ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు ఏదైతే నేర్చుకున్నాడో ఈ ఫైనల్ ఇయర్ ఈ ట్రైనింగ్ తీసుకొని దానంతా ఒక పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసుకొని వాడు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో కంట్రిబ్యూట్ చేస్తూ ఆ గిటబ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ ఈ 4th year జర్నీ కనుక చేయగలిగితే వాడికి లైఫ్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. ఓకే. కానీ చాలామంది స్టూడెంట్స్ అక్కడ మిస్టేక్ చేస్తున్నారు. 4th year అయిపోయిన దాకా వాళ్ళు ఆ ఎంజాయ్ మూడ్లోనే ఉంటారు. అయిపోయినా ఒక్కసారిగా వస్తారు. మా దగ్గరకు వచ్చిన తర్వాత 3 monthsలో జాబ్ వస్తుందా, జాబ్ గ్యారంటీ ఇస్తారా? ఇదే క్యాండిడేట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సార్, 4 years బీటెక్ జాయిన్ అవుతారు కదా, ఆ కాలేజీని అడగరు వాళ్ళు నాకు ప్లేస్మెంట్ వస్తుందా అని చెప్పి. 4 months కోచింగ్ తీసుకున్న మా దగ్గరకు వచ్చి జాబ్ ఇస్తావా అని అడుగుతారు. అదే వాళ్ళు ఆ 4 years ఎంజాయ్ చేస్తూ ఏదో చేద్దాం కాలేజ్ లైఫ్ అనుకుంటాం కానీ బట్ ఇట్స్ బెస్ట్ సజెషన్ యాక్చువల్లీ. గైస్ రియలీ ఇట్స్ అ గుడ్ సజెషన్ దట్ 4th yearలో కానీ ఆయన 4th year స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కనుక ఈ పాత్రలోకి వచ్చేస్తే సార్ కాలేజ్ అయిపోయేసో వాళ్ళు ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ప్రతి స్టూడెంట్ ప్లేస్ అవ్వచ్చు ఇలా చేస్తే. ప్రతి స్టూడెంట్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో, ఎందుకంటే సార్ వాళ్ళకి అప్పుడు ఏం ప్రెజర్ ఉండదు, టెన్షన్ ఉండదు, ఫ్రీ మైండ్ సెట్ ఉంటుంది, ఏదైనా వింటే నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఐటీలో ఒక 5 years 6 years జాబ్ చేసిన క్యాండిడేట్ని తీసుకుంటే వాడు అంత ఈజీగా నేర్చుకోలేడు. ఎందుకంటే వాడికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అను, వాడి టెన్షన్స్ అను, క్రెడిట్ కార్డ్ బిల్స్ అను, ఈఎంఐస్ అను, కార్ లోన్ అను, హౌస్ లోన్ అను ఎన్నో ఉంటాయి. కానీ ఒక ఫ్రెషర్కి ఇదంతా ఉండదు, ఈ చెత్త అంతా మైండ్లో ఉండదు. ఫ్రెష్ ఏదైనా నేర్చుకోవచ్చు ఈజీగా. ఆ ఫైనల్ ఇయర్లో కనుక ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటే సార్ వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయేలోపు వాళ్ళు ప్లేస్ అయిపోవచ్చు. ఎందుకంటే కాలేజీలో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ నేను చెప్పాను ఇందాక స్టోరీ, డిగ్రీ లేకుండా కూడా ప్లేస్ అయ్యాడు క్యాండిడేట్. అవసరం లేదు డిగ్రీ, స్కిల్స్ ఉంటే చాలు. దట్ ఈస్ ద రీజన్ సార్. మన అన్ని ఇండస్ట్రీని కంపేర్ చేస్తే ఐటీలో చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఐటీ కావాల్సింది నీ టాలెంట్, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నువ్వు ఏ కాలేజీ నుంచి వచ్చావు, నువ్వు ఏం చదివావు, నీ స్పెషలైజేషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. అందువల్ల ఇక్కడ రైట్ స్కిల్ అంతే. నీ దగ్గర కరెక్ట్గా స్కిల్ ఉందా, నీ దగ్గర కమ్యూనికేషన్ ఉందా, ప్రాజెక్ట్ చేసేంత కెపాసిటీ నీ దగ్గర ఉందా, ఎస్ దే విల్ హైర్ యూ. టిల్ నౌ ఇన్ ఇయర్స్ ఆఫ్ 5 years ఆఫ్ దిస్ జర్నీలో అప్రాక్సిమేట్లీ ఎంతమందిని మీరు ట్రైన్ చేసి ఉంటారు? ఎంతమంది స్టూడెంట్స్ సార్? డైరెక్ట్గా అశోక్ ఐటీ ఆఫ్లైన్ ఆన్లైన్లో అశోక్ ఐటీ స్టార్ట్ అయ్యి 5 years అయిపోతుంది. ఈ 5 yearsలో డైరెక్ట్ లెర్నర్స్ మా దగ్గరకు వచ్చి మా ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ జాయిన్ అయ్యి నేర్చుకున్న వాళ్ళు 50,000+ ఉన్నారు సార్. ఇండైరెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు ఇంకొక 50,000+ ఉంటారు. సో
ఇండైరెక్ట్ ఇన్ ద సెన్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన వీడియోస్ చూసి నేర్చుకున్న వాళ్ళు. ఎందుకంటే మీరు చూస్తే మా యూట్యూబ్ ఛానల్లో వీడియోకి కింద కామెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ కామెంట్స్ చూసి మనకు అర్థమైపోతుంది హౌ మచ్ వాల్యుబుల్ కంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్ అని. సో అప్రాక్సిమేట్గా ఒక 1 lakh+ స్టూడెంట్స్ ఉన్నారు సార్. దే నో వాట్ ఈజ్ అశోక్ ఐటీ. నైస్ సార్. సార్ ఓకే, ఇంకొకటి నా పర్సనల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది, స్టూడెంట్స్ కొంతమంది కొంచెం పూర్ ఫ్యామిలీ ఉండి పాపం ఇంట్రెస్టెడ్గా ఉండి చదువుకోవాలి లేదా కోర్స్ చేయాలనుకుని మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు, సో మీరు వాళ్ళకి అంటే పర్లేదు పాపం మీ దగ్గర అంత స్ట్రెంగ్త్ లేదు అని ఏమైనా హెల్ప్ చేసి వాళ్ళకి ఏమైనా నేర్పిస్తున్నారు, అలాంటిది జరుగుతుందా? సార్ 100% ఉంటుంది సార్ అది. ఎందుకంటే ఐ కెన్ రిలేట్ దాట్ స్టోరీ విత్ మై స్టోరీ ఆల్సో. ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ, ఫ్రమ్ వెరీ స్మాల్ విలేజ్ ఐ కేమ్. నాకు తెలుసు అక్కడ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అలాంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు చాలామందికి మేము ఫ్రీ అడ్మిషన్స్ ఇచ్చాము. వాళ్ళ స్టోరీ విన్న తర్వాత చాలామంది స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఇస్తాము. ఓకే, సో ప్రతి బ్యాచ్లో స్టూడెంట్స్ ఉంటారు సార్, ప్రతి బ్యాచ్లో ఉంటారు. ట్రూ. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దట్, వీ విల్ కన్సిడర్ ఫర్ ఎవర్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. అంటే ఆ మాట చెప్పినందుకు ఐఎమ్ సో హ్యాపీ దట్ కొంతమంది నిజంగా ప్యాషనేట్గా ఉండి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు వాళ్ళు రీచ్ కాలేకపోతే వాళ్ళకి మీరు అది నిజంగా చేశారంటే చాలా మందికి ఈ వీడియో ఐ థింక్ హెల్ప్ అవ్వాలి. 100% సార్, కోరుకుంటున్నాను. యాక్చువల్లీ వాళ్ళకి అట్లీస్ట్ టుడే వాళ్ళ పేరెంట్స్ అంత దాకా చదివించి ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఉపయోగపడతాడు అనుకునే అబ్బాయి మీ దగ్గరికి వస్తే అట్లీస్ట్ ఈ వీడియో త్రూ ఇఫ్ యూ రీచ్ టు అశోక్ ఐటీ టెక్నాలజీస్ ఇన్ అమీర్పేట్, డెఫినెట్లీ ఇట్ రియలీ హెల్ప్స్ యువర్ కెరియర్ అండ్ ఫర్ యువర్ పేరెంట్స్ అవర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. ఇందాక మీరు చెప్పినట్టు ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింటే 3 generations. అవును సార్, 100% అది నిజం. ఇట్స్ వండర్ఫుల్. టుడే ఐ లెర్న్ ఫ్రమ్ దిస్, ఐ లెర్న్ ఫ్రమ్ యూ టుడే. ఒక 3 generations ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, అతని జనరేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు. సో అంత ఇది ఉంది. అదే పాయింట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు మీకు ఇంత స్ట్రగుల్ తెలుసు, అసలు యాక్చువల్లీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, లైక్ వాటి గురించి సార్. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్, త్రిపురాంతక మండలం దగ్గరలో మిరియంపల్లి విలేజ్ అని చెప్పి చిన్న విలేజ్ మాది. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. అది అయిపోయిన తర్వాత నా ఇంటర్మీడియట్ నర్సరావుపేట్ మన గుంటూరు డిస్టిక్లో చేశాను. అది అయిపోయిన తర్వాత బీటెక్ హైదరాబాద్. ఓకే. మా ఫాదర్ ఫార్మర్ అండి, మా ఫాదర్ పేరు హనుమంతరావు, మా మదర్ హౌస్ వైఫ్ లక్ష్మి. ఓకే. నాకు మ్యారేజ్ 2021. ఓకే. మా మిస్సెస్ నేమ్ జ్యోతి, తన హౌస్ వైఫ్, కొంచెం ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూసుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర నుంచి. మేడం కూడా చూసుకుంటారు. తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇన్స్టిట్యూట్లో. సార్ మీ స్టడీస్కి నాన్నగారు అంటే ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్? అంటే ఒక విలేజ్ నుంచి ఆయన ఎంతో కొంత కష్టపడితే కానీ మీరు హైదరాబాద్ గీత యూనివర్సిటీలో చదవంటే చిన్న విషయం కాదు. ఆయన స్ట్రగుల్ ఏంటి, లేకపోతే మీరు ఆయన మీద అంటే ఎంత ఎఫర్ట్ పెట్టి మిమ్మల్ని పంపించారు? సపోర్ట్ సార్, మీకు తెలిసిందే కదా, విలేజ్లో ఫార్మర్స్ అంటే మనకి డబ్బులు మంత్లీ వచ్చేది ఏమి ఉండదు. సో కొంచెం లాసెస్ డెబిట్లోనే నా ఎడ్యుకేషన్ అంతా జరిగింది. సో మా బ్రదర్ సపోర్ట్ కూడా ఉంది నా బీటెక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి ఫైనాన్షియల్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో యూ మెట్ హిమ్, విశ్వనాథ్, హీఈస్ ఇన్ working in our team now. He supported me financially to complete my graduation. విష్ణు ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? He is manager in Ashok IT. Oh, yeah, he will take care of complete administration part. Wow. In Ashok IT. Yeah. Oh, he's maintaining that. Yeah, he's maintaining that. Great. ఎందుకంటే సార్ నాకు ఈ క్లాసెస్, ఈ ఆఫీస్ వర్క్ ఇదంతా ఉంటుంది. సో బ్యాక్ అండ్ టీమ్ అంతా తను చూసుకుంటుంటారు. గ్రేట్ సార్. అంటే ఎవరో ఒకరు సపోర్టివ్ సిస్టమ్ లేకపోతే ఇప్పుడు మీకు చెప్పాను కదా సార్, నేను ఒకరితో స్టార్ట్ అయిన ఈ అశోక్ ఐటీ ఈరోజు 50 మంది టీం ఉన్నారు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. రైట్. సో ఒక ఇండివిజువల్గా మనం ఏం చేయలేము సార్. రైట్. వీ నీడ్ ఏ టీమ్, వీ నీడ్ సపోర్ట్. రైట్. నిజంగా హనుమంతరావు గారికి అమ్మగారి పేరు అండి లక్ష్మి గారు. నిజంగానే మీ అబ్బాయి చాలామందికి చదువుని లేకపోతే వాళ్ళు అనుకున్నది కోర్సెస్ని టీచ్ చేయడంలో ఇంకొంచెం గ్రో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. అండ్ ఐ విష్ ఈ పాడ్కాస్ట్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు నిజంగానే జాబ్ కొట్టాలని ఆస్తి అక్కడికి వచ్చి నేర్చుకొని జాబ్ కొట్టాలని, అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇఫ్ సమ్వన్ నిజంగానే పే చేయలేని వాళ్ళు రీచ్ అశోక్ ఐటీ, డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే హీఈస్ ఆల్సో ఫ్రమ్ ద స్మాల్ బ్యాక్గ్రౌండ్, స్మాల్ విలేజ్. ఈ నో ద పెయిన్, వాళ్ళ పేరెంట్స్ పెయిన్ కానీ స్టడీస్ పెయిన్ కానీ తనకు తెలుసు కాబట్టి హీల్ హెల్ప్ యూ. అండ్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. యూ కేమ్ హియర్, యూ షేర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ నిజంగా నాకు కూడా ఐటీ అంటే నాన్ ఐటీ ఏంటి,
ప్రాపర్గా ఎవ్రీథింగ్ నేను తీసుకోగలిగారంటే బికాస్ ఆఫ్ Thank you. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ Thank you. థ్యాంక్ యూ